నమస్తే భాస్కర్ రాజు గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. ఓకే. సో వెల్కమ్ టు సీక్రెట్ సిట్ డౌన్స్ విత్ మాధవీలత. ఈ రోజైతే మనకు చాలా టాపిక్స్ ఉన్నాయండి. ప్రస్తుతం అంటే రైట్ వింగ్ సొసైటీలో బాగా మాట్లాడుకునేది హాట్‌గా నడుస్తున్నది. అండ్ సోషల్ మీడియాలో వచ్చేసి ఇటు లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్‌కి, ఇటు రైట్ వింగ్‌కి మంచిగా ఫైటింగ్ జరుగుతున్న విషయాల గురించి మొత్తం ఆల్ ఇన్ వన్ కాంబోగా ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఓకే. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? అయిపోయిన టాపిక్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న వరకు, అంటే మొదలయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నది. సో అలా మొదలై కంటిన్యూ అవుతున్నది ఓకే. సాయిబాబా ఇష్యూ. ఇట్స్ ఓహ్! జస్ట్ సాయిబాబా. సో మీరు చాలా సాయిబాబా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. లేదంటే మిమ్మల్ని అనవసరంగా దీనిలోకి లాగినట్టున్నారు కొందరు. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. బికాజ్ నా ఇంటెన్షన్‌లో ఎక్కడ కూడా బూతులు లేవు. అండ్ బూతులు అసలు మాట్లాడలేదు. మనం ఒక చిన్న అబ్యూజివ్‌గా కూడా చెప్పలేదు. కానీ మనం చెప్పాలనుకున్న ఇంటెన్షన్ సాయిబాబా అనే ఆయన దేవుడు కాదు. హ్మ్. అండ్ మనకు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను పూజించే అవసరం లేదు. మనకే చాలా మంది గురువులు ఉన్నారు పూజించుకోవాలని. ఇదే నేను ఒక సెప్టెంబర్‌లో ఏమో వీడియో చేయడం జరిగింది. అసలు మనకు ఓకే. తెలుగోళ్ళే కావాలి అనుకుంటే రాఘవేంద్ర స్వామి ఉన్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. ఇంకా అట్లా కాదు, కొంచెం అలా పక్కకెళ్తే అరుణాచలంలో రమణ మహర్షుల వారు ఉన్నారు. ఇంతకంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకంటే జ్ఞానం బోధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని. ఓకే, కేసు తీసుకెళ్లి పెట్టారు. అండ్ మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో ఏం జరిగినా మన మంచికే అని. సో హ్మ్. అలా కంటిన్యూ చేస్తూ స్టిల్ నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఇప్పుడు కొంతమందికి అంటే సెక్యులర్స్ కి, మనము పరాయి మతాలకి మనం ఏం ప్రత్యేకంగా చెప్పక అవసరం లేదు, మనం మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. ఈ సెక్యులర్ల మైండ్ సెట్, ఈ సో కాల్డ్ సాయిబాబా భక్తులు ఆర్ సాయి మతం భక్తులు, వీళ్ళ గురించి ఈ మధ్య కాలంలో మీరేమనుకుంటున్నారో ఒకసారి డిస్కస్ చేద్దామా? తప్పనిసరిగా. సో ఫస్ట్ మీరు ఒక మాట మాట్లాడారమ్మా. తెలుగు వాళ్ళు కావాలంటే హిందూ గురువులు ఆర్ భారతదేశంలో ఉన్న గురువులు అన్నారు. గురువు అనేవారు కేవలం భారతదేశం గాని లేకుంటే తెలుగు భాష మాట్లాడే గురువులు మాత్రమే కాదు. గురువు ఎవరైనా కావచ్చు నాకు. ఇప్పుడు మనం చూస్తే కొందరు సనాతన ధర్మాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్, పాశ్చాత్యులు ఉన్నారు. అవును. వామదేవ శాస్త్రి అని ఒక క్రిస్టియన్ ఆయన తర్వాత తన పేరు మార్చుకొని వామదేవ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. హీఈస్ ఎ వెస్టర్నర్. యా, నేను ఆయనను కూడా నా గురువు అనుకుంటాను. ఎందుకు అనుకుంటానంటే ఆయన ద్వారా నేను ఏమైనా నేర్చుకునేది ఉంది అని అంటే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. ఎస్. ఇక సాయిబాబా ఇక్కడివాడా పరాయివాడా ఆ విషయాన్ని పక్కన పెడతాం. హ్మ్. ఇప్పుడు గురువు ఎవరిని అనుకుంటారు అంటే నేను మిమ్మల్ని కూడా గురువు అనుకుంటాను. మీ దగ్గర నేనేమన్నా నేర్చుకోగలిగితే మీరు కూడా నాకు గురువు అయిపోతారు. ఓకే. లేదు నేనేమన్నా చెప్పగలుగుతున్నానంటే నన్ను ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను గురువుగా భావిస్తారు. తప్పేం కాదు. హ్మ్. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమైందంటే గురువు దేవుడు ఈ రెండు కాన్సెప్ట్ల మధ్యలో ఈ ఇష్యూ అంతా ఉంది. ఇప్పుడు దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఉదాహరణకి దేవుడు అని అంటే అఫ్ కోర్స్ ఇది సంస్కృతం నుంచి వచ్చింది. అంటే దివ్యమైన జ్యోతి కలిగిన వాళ్ళు, హ్మ్. కొన్ని లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి. అది దేవుడు కాన్సెప్ట్. హ్మ్. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే పరమాత్మ గాని భగవంతుడు ఇలాంటి పదాల్ని మనం వాడుతున్నాం. రైట్. సో ఆ భగవంతుడు ఎవరు అంటే హీ షుడ్ బి క్రియేటర్, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, ఎప్పటికీ ఉండేవాడు. అంటే సృష్టి పుడుతుంది, నడుస్తుంది, నశించిపోతుంది, అయినా ఆ పరమాత్మ అక్కడే ఉంటాడు. అంటే ఇండిస్ట్రక్టబుల్, అంటే హీస్ ఎవ్రీథింగ్. ఇంకా రైట్. ఆయనను పరమాత్మ అంటాము, భగవంతుడు అంటాము. హ్మ్. నువ్వు కాంట్రాస్ట్ దీంతో ఏం చేయాలి? గురువు. గురువు ఎవరు? ఈ గురువు ఏం చేస్తాడంటే మనకు కొన్ని మంచి మాటలు చెప్పి ఆ పరమాత్మ దగ్గరికి చేరడానికి హెల్ప్ చేసేవాడు గురువు. హ్మ్. ఈ రెండు వేరు. బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే చాలా మంది గురువుకి దేవుడికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. హ్మ్. కన్ఫ్యూజ్ అవడానికి కారణం ఏంటంటే సగం సగం జ్ఞానం అండి. ఇప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. ఓకే, ఇది అంటే గురువుని దేవుడు చేసేసారు. అక్కడ ఇష్యూ వస్తుంది.
ఈ ఇద్దరు వేరు టోటల్ గా. సో గురువు అనేవాడిని గురువుగానే పెడతాం. లెట్ నాట్ మేక్ హిమ్ ఏ గాడ్. ఎందుకంటే గురువుని గాడ్ చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏమవుతుంది, ఈ సాయి భక్తులతో నాకున్న ఒకటే కంప్లైంట్ ఏంటంటే, సరే మీరు సాయిబాబాని పూజించుకుంటున్నారు, గురువుగా పెట్టుకొని పూజించుకోండి, నాకేం ప్రాబ్లం లే. రైట్. ఇంకోటి, ఆయన ముస్లిం అంటే వీళ్ళకి ఎందుకు కోపం రావాలి, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ముస్లిం అని ఆ సోకాల్డ్ సాయి చరిత్రలోనే ఉంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి అక్కడ ఉంటే దాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని యాక్సెప్ట్ చేసి అవునండి సాయిబాబా ముస్లిము మాకు గురువు అంటే అయిపోయింది. వీళ్ళు ఆ స్టేజ్ దాటి సాయిబాబాని మీరు ముస్లిం అని ఎందుకు అంటున్నారు, మేమెక్కడన్నాము, మీరెక్కడన్నారు? ఆయన ఒరిజిన్ చూస్తే ఆయన ఏదో సూఫీ సాంప్రదాయానికి చెందినవాడని, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని, రోహిల్లా అనేదో పేర్లు కూడా విన్నాను నేను. సో ఓకే, ఈజ్ అ గురు, యాక్సెప్టెడ్. ఫారెన్ వాడు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వాడు కావచ్చు, ఇష్యూ లేదు. కానీ ఈయనని దేవుణ్ణి చేసి మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పాడు, ఒక క్రైస్తవ మతస్థుడు సో మన సనాతన ధర్మాన్ని స్వీకరించి ఆయన ఈ ధర్మంలోనే బ్రతికాడు కాబట్టి ఆయన గురువు. కానీ సాయిబాబా సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు గాని సనాతన ధర్మాన్ని ఆచరించినట్లు గాని ఎక్కడ సాయిబాబా సచ్చరిత్రలో రాయలేదు కదా. అది మంచి పాయింట్. ఇప్పుడు ఆయన 3 సార్లు నమాజ్ చదివేవాడని ఆ రోహిల్లాను ఇంకా పక్కన వాళ్ళు కూడా వాళ్ళు కల్మా చదువుతూ ఉంటే చాలా ఆనందించారు అనే కదా రాశారు. ఆయన స్వధర్మం ఏదైతే ఉందో ఇస్లాం దాన్ని వదలలేదు. మరి ఎలా మనం యాక్సెప్ట్ చేస్తాము? ఇది ఇంకో పాయింట్, ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు తాను అల్లా మాలిక్ అన్నాడని, ఇక ఒకటమ్మా సాయి సచ్చరిత వాట్ ఎవర్, ఇది మనుషుల చేత రాయబడిన ఒక పుస్తకము. ఆయన మనిషే కదా. ఇప్పుడు ఈయన మనిషే, ఆ పుస్తకాన్ని రాసిన వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు సొంత అభిప్రాయంగా చెప్పుకోవచ్చు, ఆయన గురువుగా లేకుంటే ఆయన గొప్పవాడుగా చెప్పుకోవచ్చు. దేవుణ్ణి చేస్తే ఇష్యూ ఇక్కడ. ఇది నాకు సాయి భక్తులతో ఉన్న ఫస్ట్ ఇష్యూ. ఇక రెండో ఇష్యూ ఏంటంటే, ఇదే సాయి బాబా భక్తులు మరి రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. ఎవరో వచ్చి రాముణ్ణి కృష్ణుణ్ణి అనరాని మాటలు అంటే వాళ్ళ మీద వీళ్ళు కేసులు బుక్ చేయరు, కానీ ఈయన ముస్లిం అన్నందుకు మీ మీద కేసు బుక్ చేశారు చూడండి, ఇది దుర్మార్గం. అంటే వాళ్ళ మనసుల్లో ఎక్కడో మా బాబా గారి యొక్క మతమే మా మతం అని మనసులో పుచ్చుకున్నట్లే కదా ఎగ్జాక్ట్లీ. అంటే మతానికి నేను ఎగైనెస్ట్ గా ఉన్నాను అన్న ఒక స్వార్థమైన ఆలోచనే కదా. ఎగ్జాక్ట్లీ ఇది ఇంకో పాయింట్ కూడా ప్రూవ్ చేస్తుంది. అది ఏంటంటే వీళ్ళు రాముణ్ణి కృష్ణుడి నుంచి వేరైపోయారు, బాబాకి అటాచ్ అయిపోయారు. ఇది పాయింట్ ప్రూవ్ అవుతుంది. ఇది దారుణం. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే సాయిబాబా గుళ్ళల్లో రాముణ్ణి పెడతారు, కృష్ణుణ్ణి పెడతారు, శివుణ్ణి పెడతారు. ఆ పెట్టడం కూడా ఈ ఫకీర్ అందాము పాదాల దగ్గర పెడతారు. మళ్ళీ రాముని కృష్ణుణ్ణి వాడుకుంటారు. ఎలా? సాయిరామ్ సాయి. ఏం పైత్యం ఇది? మీకు రాముడి కృష్ణుడి మీద గౌరవం లేదు, భక్తి లేదు, కానీ వాడుకుంటారు, వాళ్ళని తక్కువ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. ఇది ప్రాబ్లం సాయి భక్తులతో. సో నేనేమంటానంటే మీరు గురువుగా పూజించుకోండి, మాకేం ప్రాబ్లంలా. ఎక్స్క్లూజివ్ గా సాయి టెంపుల్ కట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆ టెంపుల్లలో కృష్ణుణ్ణి రాముణ్ణి పెట్టొద్దు. అంతే, సింపుల్. అంటే ఇప్పుడు ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే ఒక ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఇప్పుడు మతం అంటారు, ధర్మం అంటారు, ఇంకా మతానికి కొంచెం కిందికి వెళ్తే కల్ట్ అంటారు. ఇవన్నీ కల్టులుగా తయారయ్యాయి.
కరెక్ట్. కల్ట్ అంటే చాలా సింపుల్ అండి. మీకు కూడా ఐడియా ఉంది. కల్ట్ అంటే ఒకటే సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం నుంచి ఒక మిల్లీమీటర్ పక్కకెళ్ళినా వీళ్ళ కోపం వచ్చేస్తుంది, కేసులు పెడతారు, తిడతారు, వీలైతే కొడతారు. దట్ ఈస్ కల్ట్. నో, ఈ కల్ట్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా. యాహ్! ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. అంటే నేను మళ్ళీ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్ సాయి బాబా మతాన్ని గ్యాంగ్స్టర్లతో కంపేర్ చేయట్లేదు. మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను. మళ్ళీ నా మీద కేసులు పెట్టొద్దయ్యా. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం ఉన్నాడండి. యాహ్! దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం ఏమంటాడు అంటే, ఐఎమ్ ద బాస్. యాహ్! నాకు వ్యతిరేకంగా అటు ఇటు వెళ్తే నిన్ను వేసేస్తాను. చాలా మతాలలో ఉంది ఇది, మ్లేచ్ఛ మతాలలో. ఇప్పుడు సాయి కల్ట్ కూడా అలా తయారవుతుందేమో అని నాకు భయంగా ఉంది. భయంగా ఉంది. ఆల్మోస్ట్ ఎందుకంటే అయింది కదండీ! అలా అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో. వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే నేను అలా అనుకోవట్లేదు. వాళ్ళు వాళ్ళకి అనుకోని కోపమొస్తుంది కదా! బూతులు మాట్లాడుతున్నారు. చాలా బూతులు ఎగ్జాక్ట్లీ. మాట్లాడుతున్నారు. వయలెన్స్ కూడా మాట్లాడుతున్నారు. చంపేస్తాం, నరికేస్తాం, మీ అంతు చూస్తాం ఇలాంటివన్నీ అంటున్నారు. మరి అంత సో స్థాయికి అంత వయలెన్స్ ఎందుకొచ్చింది? రాకూడదు కదా వయలెన్స్. సో వాళ్ళకు కోపం వస్తుంది అంటే మీ మతాన్ని ఒక కల్ట్ లాగా చేసుకుంటున్నారా మీరు చూసుకోండి అయ్యా. నేను మీ మతం కల్ట్ అనట్లా. కానీ మీరు అలాంటి పని చేస్తే మీ మతాన్ని మీరే కల్ట్ లాగా తయారు చేసుకున్నారని అర్థమవుతుంది. జనాలు మాకు అర్థమవుతుంది. అయితే రాజు గారు, నేను ఉమ్, ఇంకొక పాయింట్ చెప్పాను. ఏంటంటే, ఇప్పుడు రాముడిని ఎంతో మంది తక్కువ చేసి మాట్లాడుతుంటారు. రాముడి చరిత్రను ఉమ్, హీనంగా చేసి మాట్లాడుతుంటారు. భార్యను ఉమ్, వదిలేశాడని, లేకపోతే అనుమానించాడని, ఏవో రకరకాలు. ఇంకా కృష్ణుడి ఉమ్, క్యారెక్టర్‌నే తప్పుబట్టి మాట్లాడుతుంటారు. కానీ అవును. ఎంత చేసినా ఒక హిందువులుగా మన మనసుకు బాధేస్తూ ఉంటుంది. మనం ఫైట్ చేస్తూ ఉంటాం కానీ, మన రాముడు, ఉమ్, కృష్ణుడి గుడిలకు భక్తులు రారేమో, తగ్గిపోతారేమో అన్న భయం మనకు లేదు. ఉమ్. కానీ ఈ పర్టిక్యులర్ సాయిబాబాకి సంబంధించిన వాళ్ళ గుడులకి భక్తులు తగ్గిపోతారేమో అన్న భయం వాళ్ళకుంది. మరి ఆయన దేవుడైతే తగ్గిపోతారన్న భయం ఎందుకుంది? యెస్. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళకి తెలుసు. ఆయన దేవుడు కాదు. చెబితే ఈ కల్ట్‌లోంచి బయటికెళ్ళిపోయేసేసి, మళ్ళీ ఒరిజినల్‌గా అరే! మన రాముడు, కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఉన్నారు కదా! వీళ్ళకంటే గొప్పగా మనకు వరాలిచ్చే వాళ్ళెవరున్నారని వెనక్కెళ్ళిపోతారన్న భయము, ఆలోచన వీళ్ళలో ఉండబట్టే కదా! ఇంతగా వైలెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు. లేదు అంటే మీరు అనుకునేది అనుకోండి. ఇట్స్ ఓకే. మాకేం ప్రాబ్లమ్ లేదు అనేసి ఊరుకుంటారు కదా! అబ్యూజ్ చేసి మనం దేవుడినన్నాం అని బూతులు మాట్లాడితే గనక అప్పుడు తప్పకుండా కేసుల వరకెళ్ళండి. మనం బూతులు మాట్లాడకూడదు. జస్ట్ వి ఆర్ క్రియేటింగ్ అవేర్‌నెస్. యాహ్! అయితే వేదంలో ఒక పదం ఉంటుందమ్మా, ఋతం అంటారు. అదేంటంటే పర్మనెంట్ సత్యం అన్నమాట. అంటే నిత్యంగా ఉండే సత్యము. అలాంటి పదాలు ఈ ఋగ్వేదంలో ఉంటుంది. నా దృష్టిలో సనాతన ధర్మం మాత్రమే నిజం అన్నమాట. ఇంకా వేరేవి ఏవీ లేవు. అందుకే మీరు చూస్తే సనాతన ధర్మంలో ఏ పరమాత్మనైతే చెప్పబడ్డాడో ఆ లక్షణానికి గాని, లేకుంటే వాళ్ళు చేసే పనులకు గాని ఎక్స్‌ప్లనేషన్ మనం ఇవ్వగలం. ఉదాహరణకి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. శ్రీరామచంద్రుడు సీతమ్మని వదిలేశాడు, అరణ్యకెళ్లారు. దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది. యెస్. అంటే ఆయన అలా ఎందుకు చేశాడు? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? తర్వాత ఏం జరుగుతుంది అనే దానికి కూడా కారణం ఉంది. అవును. నేను కావాలంటే ఆ ఎగ్జాంపుల్‌కి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు సీతమ్మ గాని, రాముడు గాని మానవులుగా జన్మించారు. ఆ జన్మించడానికి కారణం ఏందంటే రావణాసురుడు కోరుకున్న వరమే. అవును. నేను దేవతలు, దానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళ చేతిలో మరణించకూడదు. అంటే తాను ఎవరి చేతిలో మరణించాలి? జంతువుల చేతిలో గాని, లేదంటే ఏ మానవుడి చేతిలో మరణించాలి. అలాంటి వరం కోరుకున్నాడు. అవును. సో తాను ఆల్రెడీ బ్రహ్మగారు ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు కట్టుబడలేని మతం అయితే ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను, బైబిల్‌లో ఉన్న యెహోవా అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయననే ఇలాంటి వరం ఇచ్చాడు అనుకుందాం రావణాసురుడికి. ఆయన మాట మీద నిలబడడు. నేను మాట ఇచ్చాను, నేను నిలబడను అని దేవుడిగా వచ్చి రావణాసురుడిని చంపేస్తాడు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? విష్ణుమూర్తి. ఆయన ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు.
బ్రహ్మగారు నాకు వరమిచ్చారు, ఆయన వరమిచ్చారు అయినా కూడా ఆయన మాట మీదనే నిలబడి నేను మానవుడిగానే వస్తాను అంటాడు. మానవుడిగా వచ్చాడు. వచ్చేం చేశాడు? అన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఒక మానవుడు రాక్షసుడి మీద యుద్ధం చేసి గెలవడం అంటే అంత ఈజీ పని కాదు. ఎందుకంటే రాక్షసుడు స్వతహాగా బలవంతుడు. సో తను మానవుడుగా పుట్టి కష్టాలు పడి సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళి మళ్ళీ రామచంద్రుడు సీతమ్మని వెతుక్కుంటూ వెళ్ళి ఇన్ని కష్టాలు పడాలి. అదే యెహోవా అనుకోండి, ఏ ఎవరో వరం ఇచ్చారు, నేను దాన్ని జాంతాని నిన్ను చంపాలనుకున్నాను, చంపేస్తానని వచ్చి చంపేస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? యెహోవా మాట తప్పాడు. మాట తప్పిన వాడు ఏమవుతాడండి? దేవుడు కాదు. అయిపోయింది. ఇక్కడ శ్రీరామచంద్రుడు మాట తప్పలే, విష్ణుమూర్తి మాట తప్పలే, కాబట్టి అలా వచ్చాడు. కానీ ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది? సీతమ్మని రావణాసుడు ఎత్తుకొని వెళ్ళాడు. సీతమ్మ పైన నింద పడింది. ఇంకోటి అవతార పరిసమాప్తి కూడా మామూలుగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుందాం, మానవుడుగా ఓల్డ్ ఏజ్ వస్తుంది, జబ్బులు వస్తాయి, వృద్ధాప్యం వచ్చి క్షీణించిపోయి మరణిస్తారు. కానీ సీతమ్మ గాని రామచంద్రుడు గాని అలాంటి ఎండింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సాగును పెట్టుకొని వాళ్ళ అవతారాన్ని పరిసమాప్తి చేస్తారు. సో అక్కడ సీతమ్మ మీద వచ్చిన అపవాదుని చూసుకొని వాళ్ళు వేరైపోయారు. అందుకే శ్రీరామచంద్రుడు సీతమ్మని వదిలేశాడు. వదిలేశాడంటే మళ్ళీ ఏదో వీళ్ళు చెప్పినట్టు అరణ్యంలో వదిలేయలేదు. ఎక్కడ వదిలాడు? వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలాడు. సో వేరైపోయారు. తర్వాత ఏదో సాకుల వల్ల శ్రీరామచంద్రుడు కూడా తన తనువుని చాలించేసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సో దీనికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్, ఇంత స్టోరీ ఉంది. ఆ స్టోరీ తెలియకుండా శ్రీరాముడు ఏంటండి, ఆయన మంచి రాజు కాదు, మంచి హస్బెండ్ కాదు, సొంత భార్యను ప్రెగ్నెంట్ ఉండగా వదిలేసి, అరే దీని ఇంకా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోకుండా రాముడిని దూషిస్తే ఎలా? సరే, నేను ఇదే విషయంలో బైబిల్లో గాని ఖురాన్ లో గాని చెప్పిన ప్రతి విషయానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదని నేను చెప్పట్లా. ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ తో ఇలా జరిగిందని చెప్పాలి. ఇప్పుడు సాయిబాబా దగ్గరికి బ్యాక్ వద్దాం. సాయిబాబా ముస్లిము, సాయిబాబా ముస్లిము ఒప్పుకున్నాం. ఇక్కడి వాదు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు ఒప్పుకున్నాం. మంచి మాటలు చెప్తే చెప్పండి, ఆయన ఎక్కడి వాడు అండి, ఇక్కడి వాడు కాదు, ముస్లిము, ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చాడు, సూఫీస్ అంతా ఇక్కడ వచ్చి మంచి మాటలు చెప్పాడు. ఆ మంచి మాటలు ఏవో చెప్తే మనం కూడా వింటాం. అంతేగాని సాయిబాబాని మీరు ముస్లిం అనే ఎలా అంటారని కేసులు పెడితే మీ దగ్గర మ్యాటర్ లేదని అర్థమైపోతుంది కదా. సో ప్రతి దానికి కాంటెక్స్ట్ ఉంటుందమ్మా. ఆ కాంటెక్స్ట్ ని మనం మిస్ అవుతుంది. బికాస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ లేకపోవడం వల్లే వాళ్ళ సచ్చరిత్ర పుస్తకం తీస్తే కూడా అక్కడ చాలా క్లారిటీగా కథలు ఉన్నాయి. సో ఆయన కల్మా అంటే చాలా ఇష్టపడి వినేవాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఏమి అనకుండా అదే కల్మాను ఫాలో అయ్యేవాడు. ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. అదే చెప్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ముస్లిం అయినా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, మనమే క్లారిటీగా లేము. మనమే దారి తప్పుతున్నాము. ఆల్రెడీ సాయి భక్తులు దారి తప్పేశారు. ఇంకా వాళ్ళను సాయి రాములు, సాయి కాకుండా రామే కాపాడాలని కోరుకుంటున్నాను. దారి తప్పినా కూడా దారిని సరి చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటారా, నేను అది మీకు చెప్తాను. మనం అనుకున్నాం కదా, గుడికి వాళ్ళకు ఎందుకు రారని భయం ఉందంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు మన సనాతన ధర్మంలోకి అని. అంటే నమ్మడంలో తప్పేం లేదు. ఇప్పుడు మనం కూడా ఎన్నో లాస్ట్ ఇయర్ కొన్ని మిస్టేక్స్ చేస్తాం, అది రైట్ అనుకుంటాము. ఏమైనా కావచ్చు లైఫ్ లో. మళ్ళీ ఈ ఇయర్ తెలుసుకుంటాము మనం లాస్ట్ ఇయర్ చేసిన తప్పని. సో అలాగా ఇప్పుడు ఏదైతే సాయిబాబా కల్ట్ లో ఉన్నారో వాళ్ళ కల్ట్ లో కాకుండా మన కల్చర్ లోకి వస్తారని ఆశిస్తున్నా నేనైతే. ఆశించాలి. ఆశించడమే కాదు, వాళ్ళు కొన్ని పనులు కూడా చెయ్యాలి. ఒకటేంటంటే ఏ కండిషన్ లేకుండా మీ మీద పెట్టిన కేసులు ఫస్ట్ విత్డ్రా చేయండి. 2, సాయిబాబా ముస్లిం అని ఒప్పుకోండి, తప్పేముంది. మంచి మాటలు చెప్తే చెప్పాడు, ఈ మాటలు చెప్పాడు అనండి, తప్పేముంది. 3వది, ఈయన దేవుడు కాదండి, దేవుడు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, మంచి గురువు, మంచి మాటలు చెప్పాడు, చెప్పండి, ఏమైంది. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉందమ్మా. అదేంటంటే
ఆయన దగ్గరికి వెళ్తే నాకేదో మంచి అవుతుంది. నేను ఏదో కారు కొనుక్కోవాలని అనుకున్నాను, సాయిబాబాను నమ్ముకోగానే నాకు టక్కుమని కారు. ఈ మ్యాజిక్లు గేమ్కులు చేసేవాళ్ళు దేవుళ్ళు కాదండి. మ్యాజిక్లు గిమ్మెళ్ళు కులుకు ఈ కలకట్టాలో ఉండే మెజిషియన్ ఎవరో ఉన్నారు, కట్టెలోంచి ఏదో పక్షుల్ని, ఆయన కూడా అది కూడా మ్యాజిక్కే. మరి ఆయన దేవుడు చేద్దామా? దేవుడు అనేవాడు ఏం చేస్తాడండి? ఇప్పుడు దేవుడు అనేవాడు ఏం చేస్తాడు? మనల్ని పుట్టించాడు, మన కర్మల ఆధారంగా పుట్టించాడు, మనకు మంచి చేశాడు. 10 మందికి మంచి చేద్దాం చాలు. మ్యాజిక్లు మిరకలు ఎందుకు మనకు? రైట్. అయితే ఇంకోటి కూడా చెప్తున్నారు. నేను మొన్న ఒక కథ చదివాను. ఒక అతను నా కామెంట్ రాశాడనమాట. అసలు సాయిబాబాను నువ్వు అంటావా? సాయిబాబా ఎవరో తెలుసా అసలు? సాయిబాబా నాకు కల్లో ఒక డాక్టర్ గారికి కల్లోకి వచ్చారంట. మరి మీకు రాలేదండి? ఒక డాక్టర్ గారి కల్లోకి వచ్చారు. కల్లోకి వచ్చి రాముడిలాగా కనిపిస్తూ కల్లోకి వచ్చి, నేను రాముడిని కాదు నాయన, నేను సాయిబాబాని, కానీ నేనే నీకు రాముడిలాగా కనిపించాను అని చెప్పి వచ్చారంట. నాకు పిచ్చి లేసింది. సాయిబాబా రాముడిలాగా ఎందుకు వచ్చాడు అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు? రాముడిలాగా సాయిబాబానే వస్తాడు, కృష్ణుడిలాగా సాయిబాబానే వస్తాడు, శివుడిలాగా సాయిబాబానే వస్తాడు, అన్ని దేవుడు, వినాయకుడు ఆయనే, ఆంజనేయ స్వామి ఆయన, అన్ని సాయిబాబే వచ్చి వీళ్ళందరినీ మన దేవుళ్ళకు దూరం చేస్తున్నారు. అక్కడ వచ్చి ఇదే సాయిబాబా అల్లాలాగా వస్తాడా? ఇదే సాయిబాబా యేసులాగా వస్తాడా? రారు. ఎందుకు రారు? ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా వచ్చిన. ఇదే ప్రాబ్లం. ఇక్కడ మోసం చేయడానికి నాటకాలు అవసరం లేదు. హిందువులను మోసం చేయడానికి నాటకాలు ఆడకండి. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు విని 10 సంవత్సరాల నుంచి నా తల పండిపోయింది ఈ క్రైస్తవులు చెప్పే నాటకాలు. సో దేవుడు అనేవాడు మ్యాజిక్లు గిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు. పురాణాలలో వాళ్ళు అవతారాలు తీసుకున్నప్పుడు చేస్తారు, కృష్ణుడు ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడు వచ్చి సాయిబాబా, రాముడు, ఇవన్నీ దివాలా పూరతనం అండి. అలాంటి పనులు చేయకండి సాయి భక్తులు, అవసరం లేదు. మంచి మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, గురువుగా పూజించుకోండి. రాజుగారు, నాకు ఇప్పుడు ఒక చిన్న ఎందుకో సడన్ గా ఇట్లా ఫ్లాష్ అయిపోయింది. ఇట్లా సాయిబాబా రాముడిలాగా వచ్చారు ఎవరో ఒక డాక్టర్ గారికి అన్నారు కదా, మరి నిజాం ప్రభుకి ఎందుకు రాలేదండి? రాముడే వచ్చి కాయిన్స్ ఇచ్చారంట కదా. అదేదో సాయిబాబా వచ్చిండొచ్చు కదా, వచ్చి చెప్పిండొచ్చు కదా నిజాం ప్రభు. కాదు, నేను రాముడిలాగా వచ్చిన సాయిబాబాని, ఎందుకంటే నువ్వు ఇస్లామే ఫాలో అవుతున్నావు, నేను ఇస్లామే ఫాలో అవుతున్నాను కాబట్టి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కాకపోతే అక్కడ ఆయన కంచర్ల గోపన్న కోసం వచ్చారు కదా, సో అయినా సరే ఆయన రాముడిని పూజిస్తున్నారు కాబట్టి అందుకే నేను నీకు రాముడిలా వచ్చానని పాపం కనిపించాల్సింది కదా. ఇక్కడ నాలాంటోడు ఉంటే ఒక ప్రశ్న అడుగుతాడమ్మా, సరే సాయిబాబా రాముడిగా వచ్చాడు, మరి సీతమ్మ ఎవరు? సీతమ్మ ఎక్కడుందని అడుగుతాను నేను. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారేమో. ఇక మాత్రం చేయకండి. అది రాను రాను మీకే మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు, మీ రాబోయే తరాలకి మంచిది కాదు. ఎందుకంటే రాముణ్ణి తీసుకొచ్చి ఒక బాబా పక్కన పెట్టారు కదా, అప్పుడే మీ జీవితం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇంకా ఇలాంటి దివాలాకోరు మాటలు మాట్లాడి మీ జీవితాలను, మీ రాబోయే తరాలను సర్వనాశనం చేసుకోకండి. ఇది గ్రంథాలు తెలిసిన వాడిగా ఒక సలహా ఇస్తున్నాను. సాయి భక్తులకి ఏమనుకోవద్దు. ఐ హోప్ అట్లీస్ట్ ఈ వీడియో చూసి కనీసం ఒక్కరికైనా ఒక రియలైజేషన్ వచ్చి ఈ రోజు నుంచి మేము సాయిబాబాని మానేస్తున్నాం అంటే మనం అచీవ్ అయినట్లే. కనీసం ఒక్కొక్క పాడ్కాస్ట్ ఒక్కొక్క మార్పు జరిగితే వెళ్ళండి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినిమా మీరు ఇదే టాపిక్ మీద డిస్కషన్ చేశారు. ఏంటి అంటే ఈ శైవం వైష్ణవం. సో శైవులు వైష్ణవులు కొట్లాడుకున్నారు, సో వాళ్ళకి రక్తపాతం జరిగింది అని. అది జరిగిందో లేదో చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు, కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ శైవం వైష్ణవు గొడవలు చూస్తే ఈ పక్క మతాల వాళ్ళకి, లేకపోతే లెఫ్ట్ లిబరాండో గ్యాంగులకి, లేకపోతే ఈ సాయి మతం వాళ్ళకి వీళ్ళు ఆధారాలు చూపిస్తున్నట్లే కదా. ఇప్పుడే ఈ జనరేషన్ లోనే కొట్లాడుకున్నారంటే ఆ జనరేషన్ లో ఎంత కొట్లాడుకుంటారు ఈ శైవం వైష్ణవం కోసం అని. అసలు జనాలకి డౌట్ వస్తుంది కదా. నేను శైవము కాదు, నేను వైష్ణవం. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి.
కానీ మా ఉమ్, ఇంట్లో అందరు దేవుళ్ళు సమానమే. ఉమ్, ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినంత మాత్రాన మేము వైష్ణవులం అని మేము ఎప్పుడు చెప్పం. మా ఉమ్, ఇంట్లో శివుడు అంతే అద్భుతంగా పూజింపబడతాడు, వెంకటేశ్వర స్వామి కూడా అంతే అద్భుతంగా పూజింపబడతాడు. అండ్ ఉమ్. పైగా నేను కృష్ణ ప్రేమికురాల్ని. ఓ, అందుకని శివుడు అంటే నాకు తండ్రిలాగా, ఆయనే విశ్వం అనుకుంటా ఉమ్, నేను. సో ఉమ్, ఈ ఈ సోషల్ మీడియా కొట్లాటలు, ఈ గురువుల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, మొన్న చిన్నజీఆర్ స్వామి కూడా అసలు ఇక్కడ మనకు ఏమంటారు, పీఠాలు కూడా ఇక్కడ అసలు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదు అన్నారు. ఉమ్, సో మనకు ఉమ్, ఉన్నటువంటి శారదా పీఠం ఏర్పాటు చేసింది వైష్ణవులని చెప్పడం ఏదో చెప్పారు కదా, బికాస్ ఐఎమ్ నాట్ మచ్ ఆ, డీప్ ఇన్ టు ఇట్. బట్ అట్లా ఉమ్, చూసుకుంటే ఉమ్, కదా విద్యారణ్య స్వామి 11, 12 గురువు కదా, మరి బిఫోర్ ఉన్నట్లే కదా పీఠం. అవును. ఉమ్, అప్పుడు చిన్నజీఆర్ గారు చెప్పింది మనం ఖచ్చితంగా డినై చేయాల్సిన అవసరం ఉన్నట్లుంది కదా. అవును. ఇక్కడ దీన్ని ఎలా చూద్దాం అంటే, పీఠాధిపతులు కూడా ఇట్లాంటి ఒక సెన్సిటివ్ టాపిక్స్ ఆల్రెడీ కొంచెం ఫ్రెజైల్ గా ఉన్న సొసైటీలో మన ధర్మం మనం కాపాడుకునే దానికే కష్టాలు పడుతున్నప్పుడు ఈ ఈ చిన్న వేరియేషన్స్ ఎందుకు, ఎలా చూద్దాము? ఇది ట్రాజెడీ ఆఫ్ సనాతన ధర్మం అండి. అంటే హిందూ సమాజానికి ఒక రకమైన ట్రాజెడీ ఇది. ఇప్పుడు నేను అంటే మీరు కొన్ని గ్రంథాలు చదివారు, నేను చాలా డెప్త్ లో చదివాను వీటిని. చదివిన తర్వాత మనం సనాతన ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఇప్పుడే మీకు కాంట్రాస్ట్ చేశాను కదా, మ్లేచ్ఛ మతాలు కొన్ని ఉంటాయి, కల్ట్లు ఉంటాయని. True. సనాతన ధర్మం అనేది కల్ట్ కాదు. అవును. కల్ట్ లాగా అయినప్పుడే ఆదిశంకరులు వచ్చారు. ఒక 72 అవైదిక మతాల టైప్ లో కరెక్ట్. మతాలు వచ్చి జనాలు విపరీతమైన పోకడలు చేస్తున్నప్పుడే ఆదిశంకరులు వచ్చారు. అంటే చరిత్రలో ఇది ఆల్రెడీ జరిగింది ఒకసారి. అది జరిగినప్పుడు ఇది సరైన పద్ధతి కాదు, అద్వైతం అంటే అన్నిటినీ కలుపుకునే పద్ధతి అనుకోండి. అలాంటి సిస్టమ్ ని ఆయన ఏర్పాటు చేశారు. మళ్ళీ చాలా మంది ఏమంటారంటే ఆదిశంకరులు వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని. ఆయనేం ప్రతిపాదించలే. వేదాలలో, ఉపనిషత్తులో అద్వైత సిద్ధాంతం ఉంది. అలాగే ద్వైతము, విశిష్టాద్వైతము ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆయన ఆ టైంకి ఏదైతే సూట్ అవుతుందో ఆ సిద్ధాంతం చెప్పి అందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చారు. ఆయన చేసింది ఇది. సరే, ఇప్పుడు సనాతన ధర్మం అనేది కల్ట్ కాదు. కల్ట్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒక లైన్ లో పోతాను, 1 మిల్లీమీటర్ అటు పోతే నేను ఖండిస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు సనాతన ధర్మం కల్ట్ కానప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు అనుకుందాం, మీరు అనుకోండి నేను వైష్ణవుడిని అనుకోండి. నేను వైష్ణవుని కాబట్టి, విష్ణువును మాత్రమే నమ్ముతాను కాబట్టి శివుడు నేను తక్కువ చేస్తాను. అప్పుడు నాకు క్రిస్టియన్ కి, నాకు ముస్లిం కి ఏం తేడా? ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా లేదు. ఎందుకంటే వాళ్ళు తేడా కూడా లేదు. తక్కువ చేస్తారు, మనం కూడా చేసుకుంటే మరి వాళ్ళు మనం సమానం అన్నట్లేగా. ఇంకా ఎలా అంటాం? సో ఇప్పుడు మన హిందూ సమాజానికి మార్గదర్శకత్వం ఎవరు చూపెట్టాలండి? నాలాంటి అల్పుడా, లేకుంటే స్వామీజీలా? స్వామీజీలు చూపెట్టాలి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం అంతా కూడా వాళ్ళే మనల్ని తప్పుదారి పట్టిస్తే మరి వాళ్ళని ఎవరు కరెక్షన్ చేయాలి? నేను చేయాలా? మీరు చేస్తారా? కర్మ ఏంటంటే మనం చేయాల్సి వస్తుంది. ట్రూ. మళ్ళీ మనం మాకే చెప్పేటంత వాళ్ళ అని అంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా వాళ్ళే తప్పుదారిలో పోతే మరి వాళ్ళని ఎవరు కరెక్షన్ చేయాలి? యాజ్ పర్ సనాతన అయితే ఇప్పుడు మనకు లాలో ఉంటుంది, లాలో అందరూ సమానం అంటారు, కానీ డబ్బున్నోడికి ఒక న్యాయము, డబ్బు లేనోడికి ఒక న్యాయం ఉంటుంది కదా. కానీ ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఏంటి, దేవుడి దగ్గర తప్పుంది అని మనకు అనిపించినా సరే ప్రశ్నించే హక్కు ఉంది మనకు, అంత స్వేచ్ఛ ఉంది కదా. సో మనం మాట్లాడటంలో తప్పులేదు. యాజ్ పర్ సనాతన ధర్మం రూల్ ప్రకారం అయితే మనం కూడా మాట్లాడొచ్చు, ఎదుటోళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అని. సో అందుకే నేనేం చేశానంటే ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఖండిస్తూ ఒక వీడియో చేశాను. కొందరికి నచ్చలేదు, వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ కూడా కౌంటర్ పెడతా అంటే పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకు ఇది ఖండించాలి అంటే,
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా. సనాతన ధర్మం అనేది సముద్రం లాంటిది. కరెక్ట్. ఆ సముద్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్ ఉంది, పసిఫిక్ ఓషన్ ఉంది, ఇవన్నీ ఓషన్లు ఉన్నాయి. రైట్. మనం ఇండియన్ ఓషన్ లో వాటర్ తీస్తే ఒకలాగా ఉంటుంది, పసిఫిక్ ఓషన్ లో ఒకలాగా ఉంటుంది, ఆర్కిటిక్ ఓషన్ లో వాటర్ ఒకలాగా ఉంటుంది. కరెక్ట్. అంటే సముద్రం ఒకటే కానీ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే మన సనాతన ధర్మంలో చెప్పబడిన పరమాత్ముడు వివిధ తత్వాలతో, వివిధ రూపాలతో, నామాలతో ఉన్నాడు. కరెక్ట్. అది తేడా. కానీ మనం లేచ మతాలకు వెళ్ళాం అనుకోండి, అవును. యెహోవా ఒకటే టైపు, ఇంకా మారడు. యేసు ఒకటే టైపు, మారడు. లేకుంటే అల్లా క్యారెక్టర్స్ ఒకటే, మారడు. పేరు లేదు, వేరేది లేదు. కానీ మన దగ్గర అలా లేదు. ఈ పరమాత్మ తానే కృష్ణుడుగా వస్తాడు, తానే విష్ణువుగా వస్తాడు, అమ్మవారిగా వస్తాడు, శివుడుగా వస్తాడు. అవును. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వీళ్ళు ఖండించేది, నాకు విష్ణు ఇష్టం, ప్రాబ్లం లేదు. విష్ణు ఇష్టమైతే ప్రాబ్లం లేదు. విష్ణువు గురించి చెప్పడానికి నాకు, అంటే ఇప్పుడు నేను విష్ణు గురించే చెప్పాలనుకున్నాను అనుకోండి, ఒక 10 సంవత్సరాలు విష్ణు గొప్పతనం పురాణాల నుంచి, వేదాల నుంచి తీసి చెప్పగలను. కరెక్ట్. మరి ఒక స్వామీజీకి విష్ణు గురించి చెప్పడానికి ఏం లేదా? శివుడి దగ్గరికి వెళ్ళాలా, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా? కరెక్ట్. విష్ణు నాకు గురించి కూడా ఎంత ఉంది అది చెప్పొచ్చు కదా. టు బి ఆనెస్ట్‌లీ నేను వీడియో చేయలేదు కానీ, ఒక సాధారణ అమ్మాయిగా, లేదంటే ఒక సనాతన ధర్మం ఫాలో అవుతున్న అమ్మాయిగా, ఒక థర్డ్ పర్సన్‌గా చూసినా కూడా దిస్ ఈస్ ఎ ఇర్రెలెవెంట్ టాపిక్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టేజ్ అనిపించింది. అవసరమే లేదు ఎగ్జాక్ట్లీ. కదా! అసల ఆ టాపిక్ ఎందుకు? ఎవరు క్షేత్రం స్థాపించారు అన్నటటువంటి సందర్భం వస్తే, ఆ క్షేత్రం స్థాపించారని ఆయన చెప్పినప్పుడు, దాని చరిత్ర తెలుసుకుంటే గూడా విద్యారణ్య స్వామి ఆయన అప్పటికి 11 12 గురువు. అంటే దానికి ముందు అవును. ఆది శంకరాచార్యుల వారు స్థాపించారన్నది క్రిస్టల్ క్లియర్. అసలు చరిత్రలోనే లేదు అన్నారు. కానీ చరిత్ర తవ్వితే దానికంటే ముందు అక్కడ పీఠం ఉన్నట్లు తెలుస్తుంది మనకు. శారద పీఠం ఎగ్జాక్ట్లీ. ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎక్కడ ఉంది. విద్యారణ్య స్వాముల వారు స్థాపించడం జరిగింది? లేదు కదా! అ- లేదు. సో ఇప్పుడు నేనేమంటానంటే, నాకు విష్ణు గొప్ప అయితే విష్ణు గురించే చెప్తాను నేను. ఎగ్జాక్ట్‌లీ. శివుడు ఎవరో నాకు తెలియదు, శివ పురాణం నేను చదవలేదు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడాలి? అవును. ట్రూ. నాకు తెలియని అండ్ విషయం అసలు గురించి నేను ఎందుకు మాట్లాడాలి? ఆ పర్టిక్యులర్ స్టేజ్ మీద అది అసందర్భం అని నాకనిపిచ్చింది. అసలు ఏమి ఏమి ఎగ్జాక్ట్. లేదు. సాధారణ అమ్మాయిగా చూస్తేనే అసందర్భం అనిపించింది. ఎందుకంటే మీరన్నట్లు విష్ణుమూర్తి గొప్పతనం చెప్పుకోవడానికి ఎన్నో కథలున్నాయి గదా! ఆ కథలు చెప్పాలి కదా! అంటే అది సమాజంలో చెప్పకుండా ఆల్రెడీ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. రైట్ వింగ్ వోళ్ళే కొట్టుకుంటున్నారు సరిపోదన్నట్లు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు దీని వల్ల వాళ్ళ ఎవరు లోపం అవుతున్నారు చూడండి, ఎవరు లోపం అవుతున్నారు? అవును. మనమే. మనం లోపం కావట్లేదా? కరెక్టే. సో ఇక్కడ ఇష్యూ అంటే ఏంటంటే, శివుడి గురించి నాకు తెలియదు, తెలియనప్పుడు నేను శివుడు గొప్పవాడయ్యా అని పక్కకి వెళ్ళిపోవచ్చు, విష్ణు గురించి చెప్పండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, విష్ణువుని గొప్పగా చూపెట్టడానికి శివుడిని తగ్గించాలి. అంటే కరెక్ట్. పాతకాలంలో ఒక ఎగ్జాంపుల్ ఉందమ్మా. ఒక ఒక గీత ఉంది. ఈ గీత తక్కువ చూపెట్టాలంటే ఏం చేయాలంటే పక్కన ఇంకో పెద్ద గీత గీయాలి. ట్రూ. ఇది ఎవరు చేస్తారు? లాజిక్ ఇది లేని వాళ్ళు చేస్తారు. దాన్ని సో తప్పకుండా ఇలా మాట్లాడాలి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే, మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీరు ఛాన్స్ ఇస్తున్నారు మాకు, కరెక్ట్. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడమని చెప్తున్నారు. లేకుంటే మేము ఎందుకు మాట్లాడతామండి? వీ హ్యావ్ ఇనఫ్ వర్క్స్. ఒక పక్క క్రిస్టియన్ మాఫియా, ఇంకో పక్క ముస్లిం మాఫియా మన అమ్మాయిలని కన్వర్ట్ చేస్తున్నారు, లవ్ జిహాద్ అంటూ ట్రాఫిల్ చేస్తున్నారు, ఊళ్ళ మీద పడి కన్వర్షన్లు చేస్తుంటే మా పని చేసుకొని ఇవ్వకుండా మీరొచ్చి మమ్మల్ని గెలుకుతున్నారు. మాకు పనులు లేవా? ఆల్రెడీ సోషల్ మీడియాలో కొట్లాడుకుంటున్నారు. దాన్ని సద్దుమణిగే విధంగా మాట్లాడాల్సింది పోయి దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. సో ఇది ప్రాబ్లం అంతా ఏంటంటే, సనాతన ధర్మ తత్వం తెలుసుకోలేని వాళ్ళు ఇలా చేస్తున్నారమ్మా. నేను చెప్పాను కదా, ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక ఏనుగు ఉంది. ఏనుగు ఏంద్రా అంటే కాళ్ళు పట్టుకొని ఇది స్తంభం లాగా ఉంది, అదే ఏనుగు అన్నాడంట. ఏనుగంటే కాలు మాత్రమే కాదు, దానికి చెవులు ఉన్నాయి చాటల్లాగా, తలుంది, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కలిస్తే ఏనుగు. అట్లాగే
సనాతన ధర్మం అంటే విష్ణు ఉంటాడు, శివుడు ఉంటాడు, అమ్మవారు, కృష్ణుడు, వీళ్ళ నుంచి వచ్చిన బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్, మళ్ళీ బ్రహ్మగారి నుంచి వచ్చిన దేవతలు, అసురులు, పెద్ద పిక్చర్ ని అంతా వదిలేసి ఒక కాల్ని పట్టుకొని ఈ కాలే నిజం అంటే ఎలా ఉంటుంది? అంటే మన హిందూ సమాజాన్ని ఒక దారిలో నడపవలసిన గురువులే కరెక్ట్. మనల్ని తప్పుదారి పట్టిస్తే ఇంకా మనం ఏం చేయాలో అంటే తల పట్టుకోవాల్సిన పరిస్థితి. అంతే. మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ పక్కనోళ్ళని గూడా ప్రక్షాళన చేసే పనిలో ఇప్పుడు పడాలి. అంటే ఇటు హిందువులు సాయి ధర్మం వైపు మారుతూ కసాయిగా మాట్లాడుతున్నారు. అంటే నా మీద మాట్లాడారు ఉమ్, కాబట్టి ఈ మాట అనాల్సొస్తుంది. అవును. ఎందుకంటే నా మీద చాలా బూతులు మాట్లాడారు. సో, ఉమ్. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటటువంటి అవేకెనింగ్ చేయాలా? లేకపోతే మత మార్పిడులు అవేకెనింగ్ చేయాలా? లేకపోతే హిందూ ఆడపిల్లలకి అవేకెనింగ్ చేయాలా? లేకపోతే ఈ కల్ట్ ఫార్మ్ మళ్ళీ విష్ణు భక్తులు, శివ భక్తులు అసలిది చరిత్రలోనే లేదురా బాబు! సినిమాలో మాత్రమే తీశారు అంటే, కాదు అది అప్పట్లో జరిగింది, ఇప్పుడు జరిగిందని పీఠాధిపతులు రెచ్చగొట్టడం అన్నది ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ ఫర్ హిందూస్. సో యాక్చువల్ గా నేనైతే ఏం కోరుకుంటానంటే ఈ పీఠాధిపతులు గాని గురువులు గాని మీరు ఫస్ట్ కలిసి ఒక మీటింగ్ చేసుకోండి. యాహ్! చేసి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎవరెవరు ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మాకు టాస్క్ ఇవ్వండి. మీరు ఇలా చేయండి అయ్యా, ఇలా చేస్తే మన ధర్మం నిలబడుతుంది అని. ట్రూ. మీరు మాకు టాస్క్ ఇవ్వడం మానేసి మమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అండి. లైక్ చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ వాళ్ళందరికి ఒక టాస్క్ ఉంది. ప్రపంచం ఇస్లామయం చేయాలి అని. ఇప్పుడు క్రిస్టియన్‌లకి ఒక టాస్క్ ఉంది. ఫండింగ్ ఇచ్చైనా సరే మొత్తం మత మార్పిడి చేయాలి అని. అండ్ వాళ్ళకి మేజర్ టాస్క్ వచ్చేసి భారతదేశంలోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశాలే ఇస్లామోఫోబియా పట్టుకొని వాళ్ళు భయంకరంగా వదిలేస్తున్నారు. అవుతున్నారు. అండ్ మన నిజంగానే పీఠాధిపతులందరూ వాళ్ళు శైవం అవ్వచ్చు, వైష్ణవం అవ్వచ్చు. అందరూ కూర్చొని చక్కగా ఇప్పుడు మరి శంకరాచార్యుల వారు ఎలా కత్తులు పట్టుకొని ఫైటింగ్ చేసి అందరిని కలిపాడా? లేదు కదా! మాటలతోనే కదా! మాటలు, వాదనలు ఇవన్నీ జరిగిన తర్వాతే కదా! ఎవరి సిద్ధాంతం ఏంటని సిద్ధాంతపరమైన వాదనలు చేసుకున్నాకే గదా! సో, వీళ్ళు లోపల చేసుకొని నిజంగానే హిందువులకి ఒక టాస్క్ ఇచ్చి మీరిలా ప్రయాణం చేయండి అని చెప్తే, ఆ సంస్థల ద్వారా నిజంగా హిందువులకు ఎంత ఓదార్పొస్తుంది. ఎలాగో మనకు దేవాలయాలు మన చేతుల్లో లేవు. అవి ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. కనీసం పీఠాధిపతులు అవి ప్రభుత్వాల చేతుల్లో లేవు కదా! ఉన్నాయి అవును. అఫ్‌కోర్స్. వాటి పవర్‌తోనే వెనక నడుస్తూ ఉంటాయి. స్టిల్ స్టిల్ దే హావ్ సమ్ పవర్ గదా! ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గానే నడుస్తున్నాయి. ఇది ఉమ్. ఇది ఇది నిజంగానే గుడ్ అండి. దేశంలో ఉన్న అందరూ పీఠాధిపతులు మాట్లాడుకొని హిందువులకు బాసటగా నిలిస్తే బావుంటుంది. ఇట్స్ గుడ్ ఐడియా. గుడ్ ఇనిషియేషన్ అండి. మేబీ వన్ డే థిస్ విల్ హ్యాపెన్ అని అనుకుంటున్నాను. ఈ థాట్. అవ్వాలి. అంటే నేను కొంచెం నెగెటివ్ గా ఉన్నాను. బట్ అవ్వాలి. ఆ! అంటే అంతే ఆప్టిమిస్టిక్ అనుకోని. రాజుగారు అంతా బానే ఉంది. అటు తిప్పి, ఇటు తిప్పి రకరకాల ఫోబియాల నుంచి మనం బయటికి వచ్చే క్రమంలో అది మళ్ళీ పెంచి ఇగో ఇలా గొడవల వల్లే హిందువుల్లో యూనిటీ లేక కోవా బండ్‌కి పూర్తిగా సెక్యులర్ హిందువులు సహకారం అందించి ఏదో 4 బండులు చేసుకొని అక్కడ మేడారం జాతరలో అమ్ముకొని ఓ రూ. 4 సంపాదించుకున్నామంటే, రూ. 4 ఎందుకురా బయ్ మేమున్నాం గదా! నేను లక్షాధికారిని 60 చేస్తాను. లక్షలు ఇస్తాం మేము. మీలో మీలో ఎవరు కోటీశ్వరుల్లో నిన్నే చేస్తామని జెప్పేసి మనోళ్ళందరూ లక్షాధికారిని చేసేసారు గదా! అసలు ఈ కోవా బండి మీద నేను వీడియో చేశాను. 4 కోవా బండులు పురుగులు పట్టినయి అమ్ముకోకూడదా? 4 ఉమ్మేసి అమ్ముకోకూడదా? ఏం భారతదేశంలో ఆ మాత్రం స్వేచ్ఛ లేదా మైనారిటీలకి? సరే, నేను ఈ విషయంలో ఏంటంటే చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి రూ. 10 కోవా బన్ అమ్ముకున్నారు. అది ఎలా అమ్ముకోగలడు? అది అసలు వర్కౌట్ అవుతదా లేదా? ఆ విషయాన్ని పక్కన పెడితే ఆల్రెడీ విషం కలిపి కొన్ని లక్షల మందిని చంపుదామని హైదరాబాదీ డాక్టరే ఒకాయన బయలుదేరాడు. అవును. అవును. లక్కీగా అరెస్ట్ అయ్యాడు. హ్మ్. ఈ మధ్యలో మా డాక్టర్ కమ్యూనిటీకి ఈ అంటే అప్రదిష్ట పాలు చేసిన ఒక వ్యక్తి కరెక్ట్. బాంబు కట్టుకొని కార్లో బాంబు పెట్టుకొని బ్లాస్ట్ అయ్యి కొన్ని 10-20 మందిని చంపేశాడు. ఆల్రెడీ దాదాపు 12, అంటే 13 మంది డాక్టర్‌లని ఆ తర్వాత పట్టుకోవడం జరిగింది గదా! మొత్తం జరిగింది. రాష్ట్రపతి వర్గం. హ్మ్. అవును. ఇంకొందరు పారిపోయారు. వాళ్ళ అడ్రస్‌లు లేవు. దే ఆర్ నాట్ ట్రేసబుల్. ఇంకొంతమంది ఉన్నారు.
సో ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో ఉమ్, కొందరు వెళ్ళి ఇలా ఎట్లా చేస్తున్నాను అడగడం తప్పెట్లవుతుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కరెక్ట్. సరే, నేను ఒక రకంగా చాలా సంతోషపడుతున్నాను. ఏంటంటే ఆ రెసిన్ తయారు చేసి లక్షల మందిని చంపాలనుకున్న డాక్టర్కి పోయి డబ్బులు ఇవ్వలే వీళ్ళు. అది నాకు సంతోషం అండి. ఒరే నువ్వు చాలా మంచి పని చేసావురా, మా వల్లని కొందరు లక్షల మందిని లేపేద్దాం అనుకున్నావు, నువ్వు నిన్ను ఫెయిల్ చేసినందుకు ఇదిగో నీకు ₹1,00,00,000 ఇస్తున్నాను. అది చెయ్యలేదు. సంతోషపడాలి. ఎందుకంటే న్యూ ఇన్వెన్షన్ కదా, అంటే ఆముదాల గింజల నుంచి కూడా ఓ కొత్త రకమైన విషం తయారు చేయడం అనేది ఇట్స్ న్యూ న్యూ ఇన్వెన్షన్. మన న్యూ సెక్యులర్ ఇన్వెన్షన్. హిందూలో లిబరాండో గ్యాంగ్ వెళ్ళిపోయేసేసి అవును వా వాట్ ఏ గ్రేట్ ఇన్వెన్షన్, అసలు ఎంత మంచిగా కనిపెట్టావు, అసలు డాక్టర్ యు బికేమ్ ఆర్ గ్రేట్ సైంటిస్ట్. గ్రేట్ సైంటిస్ట్ అని చెప్పేసి. సైంటిస్ట్ ని అరెస్ట్ చేశారు. ఎంత దుర్మార్గం ఇది. ఎంత దుర్మార్గం అండి ఇది. అదే భారతదేశంలో సైంటిస్టులను ఎదగనివ్వట్లేదండి. అంటే కేవలం మైనారిటీ అన్న కారణంతో ఎదగనివ్వట్లేదు. అఫ్ కోర్స్ మీరు కూడా ఒక డాక్టర్, యు నో దట్ డబ్బుల కోసం చాలా మంది అంటే మనుషుల ప్రాణాలతో ఆడే డాక్టర్లు కొంతమంది ఉన్నారు. అండ్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ మనుషుల ఆర్గన్స్ అమ్ముకొని వాళ్ళని చంపేసే వాళ్ళు ఉన్నారు. స్కిన్ మాఫియా చేసే వాళ్ళు ఉన్నారు. ఈ స్కిన్ దోపిడీ ఆర్గన్ మాఫియా వాళ్ళు ఉన్నారు. మనమేమి వాడు హిందూ అని చెప్పేసి మనమేం చంకలో ఎత్తుకోవట్లేదు కదా. బీయింగ్ ఏ డాక్టర్, అవును వాడు మా హిందూ కాబట్టి వాడు ఏం చేసినా కరెక్ట్ అని అనట్లేదు. బట్ ఈ పర్టికులర్ వాళ్ళు ఈ రోజు వరకు అండి ఏ ఒక్క నిజాయితీ అయిన ముస్లిం, వీళ్ళందరూ రాడికల్ ముస్లిమ్స్, మనం ఆ రాడికల్ నేచర్ గురించి మనం మాట్లాడాలి. మంచి ముస్లింలు, మనతో పాటు కలిసిమెలిసి తిరిగే ముస్లింలు అవును మా వాడు చేసింది తప్పు అని ఈ రోజు వరకు మీడియా ముందుకు వచ్చి మన సెక్యులర్ హిందువుల్లాగా, లేకపోతే మనం ఉన్నాము, ఒక హిందువు రేప్ చేస్తే మనం తప్పు అనే అంటాము, మనం ఎప్పుడు నెత్తిన పెట్టుకునేది లేదు. ఒక తప్పు చేశాడని ఈ రోజు వరకు ఒక మంచి ముస్లిం మాట్లాడంగా నేను వినలేదండి. వెరీ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్. ఎందుకంటే దీనికి కారణం నేను చెప్తాను. ఇస్లాంలో ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే ఇస్లామే కాదు, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ప్రపంచం మొత్తాన్ని మా మతంలోకి మార్చుకోవాలి, ఈ కాన్సెప్ట్ ఉంది. సో పూర్వకాలంలో అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం క్రిస్టియన్స్ ఏం చేశారంటే ఊర్ల మీద దేశాల మీద పడి బలవంతంగా మతం మార్చారు కత్తిలు పెట్టి. ఇది హిస్టరీ, ఇది డాక్యుమెంటెడ్ హిస్టరీ. ఎవరు మళ్ళీ క్రైస్తవుడు వచ్చి లేదు మేము ప్రేమతో మార్చామని చెప్పకండి అయ్యా, మీరు వెళ్ళి మీ హిస్టరీ చదువుకోండి. కొలంబస్ గాని వాస్కోడి గామా గాని వాళ్ళ పర్పసే అది, మతం మార్చడానికి వచ్చారు, ఏ బిజినెస్ కి రాలేదు వాళ్ళు. ఈవెన్ ఈ రోజు మనం జావియర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అని ఉన్నాయి. ఈ సెయింట్ జావియర్ అనేవాడు ఎంత దుర్మార్గుడు అంటే గోవా, ముంబై ఆ ప్రాంతంలో మొత్తం ఏవేవైతే గుళ్ళు ఉన్నాయో కొన్ని వందల గుళ్ళని కూల్చి బలవంతంగా మతం మార్చాడు చాలా మంది. సో రాజుగారు ఈ కోవా బన్ను, ఈ సెక్యులర్లు అంటే మనకు సెక్యులర్లు హిందూ పేర్లు పెట్టుకొని వచ్చి, అంటే వాళ్ళు హిందువులు కాదు, మేబీ వాళ్ళ ఇంట్లో హిందుత్వం ఫాలో అవుతారేమో వాళ్ళ అమ్మ నాన్న, బట్ వీళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి వీళ్ళు చేసిన రప్చర్ కి అండ్ ఆడామ్ నాగబాబు గారు ఆయన ఫస్ట్ ఒక 25,000 ఇవ్వడం అండ్ దాన్ని కాసేపు జనసేన పేజ్ లో పెట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు దాన్ని తీసేయడం అండ్ దీన్ని సోషల్ మీడియా రప్చర్ బేస్ చేసుకొని లోకేష్ గారు దీన్ని రిలీజియస్ కమ్యూనల్ ఇష్యూగా చేయొద్దు అని. ఎవరు చేశారండి? అతను కదా ఎస్డిపిఐ దగ్గరికి వెళ్ళింది, అతను కదా ఒక మత సంఘం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇట్లా తుడుచుకుంటూ భయపడుతూ అట్లా ఫోర్స్ చేసేసరికి భయం వేసిందంట. ఫోర్స్ చేసినందుకు భయమే లేదు, అది ప్రాపర్ గా లేదు కాబట్టి అతను భయపడ్డాడు. తర్వాత ఇప్పుడు నాగబాబు గారికి బన్న తినిపించాడు, వీళ్ళందరికీ ఫ్రెష్ కోవా బన్న తినిపించుంటాడు. ఇప్పుడు ఎవరికైనా సెలబ్రిటీలకు పెట్టేటప్పుడు ఎవరన్నా వెళ్ళి మేము చెక్ చేస్తాం అన్నప్పుడు డెఫినెట్ గా మంచి కోవా బండి చేస్తాడు అని క్లియర్ గా చూపించారు కదా, ఒక బండికి పురుగు పట్టింది అని చెప్పేసేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడైనా మన హిందూ, నేనేమనుకుంటా అంటే మన హిందూ జాతర అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఇప్పుడు రంజాన్ సీజన్ ఉంది, హలీం అమ్ముకోమన్న అతన్ని వాళ్ళ మసీద్ దగ్గర మనం వద్దనం కదా. ఇప్పుడు అతని వృత్తి అతని వాళ్ళ మత సంస్థల దగ్గర చేసుకోమనండి. మన హిందూ దేవాల దగ్గర మన హిందువులు తక్కువైపోయారా? ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు బండ్లు పెట్టుకుంటున్నారు, ఒక ఆర్గనైజింగ్ ఉండదా మన వ్యవస్థకి? ఇలాంటి ఇష్యూస్ రావు కదా. సో నేను కూడా ఏమంటానంటే ఇప్పుడు ఈయన కోవా బన్ అమ్ముకోవాలి, మసీదుల దగ్గర అమ్ముకోమనండి. ఎందుకంటే నాకు తెలిసి
ఈవెన్ క్రిస్టియన్స్ కూడా కోవా తినరు, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. కరెక్ట్. సో వాళ్ళు వాళ్ళ పద్ధతి పాటించుకుంటారు. సరే నీకు కోవా బన్ అమ్ముకోవాలి, మసీదుల దగ్గర ఫ్రైడే ఫ్రైడే పెట్టుకో, ఫుల్ వస్తారు. అందున వీళ్ళేం చెప్తారంటే ముస్లిమ్స్ ఆర్ వెరీ పూర్ అన్నారు. సో ఎవరికి అమ్మాలి? పూర్వులని అమ్మాలి కదా. అవును. అవును. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు ముస్లిమ్స్, వాళ్ళకి అమ్మండి, తక్కువ అమ్మండి. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మేడారం జాతరకి వెళ్ళి అమ్ముతున్నాడు. ఇక్కడ డౌట్ వస్తుంది. కరెక్ట్. ఆ డౌట్ తోటే కొందరు ఆపారు. అవును. సరే అదే అతను రోడ్డు మీద ఆపినప్పుడు ఇప్పుడు అతను రోడ్డు మీద అమ్ముకుంటుంటే ఆపితే అది సమస్య కాదు. హిందూ ఉమ్, పండగే కదా! మేడారం జాతర అన్నది హిందూ పండగ. మరి అక్కడ ఎగ్జాక్ట్లీ. ముస్లిం ఆ! అది కాకుండా వాళ్ళు గిరిజనులు, కరెక్ట్. ఏమి తెలియని అమాయకులు. కరెక్ట్. ఆ ఆ గిరిజనులకి అన్యాయం చేద్దామని మరి అమ్ముకుంటున్నాడా? సో అల్టిమేట్లీ ఈ సెక్యులర్లతో ఉన్న ప్రాబ్లం అంతా ఏంటంటే ఈ వ్యక్తి వలి అనే పేరుంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి డబ్బులు ఇచ్చారు, కోవబన్ తిన్నారు. ట్రూ. ఇదే ఒక హిందువే తప్పు చేస్తుంటే అన్ని లక్షలు ఇచ్చేవాళ్ళ? నేను అదే అంటున్నా. వలి కాకుండా వంశీ ఉంటే ఇస్తారా? ఇవ్వరు. మరి సో మరి ఎందుకు ఇస్తున్నారు అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కొందరికి ఓట్లు కావాలి. సో ముస్లిం ఓట్లు కావాలంటే ఒక ముస్లిం ని కొంచెం పొగడాలి, ఏదో హెల్ప్ చేయాలి, కాబట్టి వీళ్ళకు ముస్లిం ఓట్స్ వస్తాయి. హ్మ్. ఇంకా సెక్యులర్లు కానీ కమ్యూనిస్టులకు ఏంటంటే హ్మ్. ఎట్లాగో ముస్లింలను ప్రొటెక్ట్ చేయాలి వీళ్ళు. హ్మ్. ముస్లింలకు ప్రొటెక్ట్ చేయడం అనేది ఇప్పటి నుంచి కాదు, 70 సంవత్సరాల నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఔరంగజేబు గొప్పోడు, ఔరంగజేబు గొప్పోడు, అక్బర్ అవును. గొప్పోడు, ఆ, అవును. గుళ్ళు విరగొట్టిన వాళ్ళంతా గొప్పోళ్ళు, కరెక్ట్. టెర్రరిస్ట్ బాంబులు పెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు, ఈవెన్ పార్లమెంట్ మీద అటాక్ చేసినోని కోసం కూడా అర్ధరాత్రి 3 గంటలకు కోర్టు తలుపులు తట్టిన వాళ్ళు మీరు. మరి కరెక్ట్. కోవాబన్ను పెట్టి అడ్డంగా ఒక వ్యక్తి దొరికిపోతే వీళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా ఉంటారా? హ్మ్. అస్సలు సమస్య లేదు, కంపల్సరిగా వెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హిందువులు గమనించుకోవాలి. ఈ సోకాల్డ్ సెక్యులర్లు కానీ పొలిటీషియన్లకి హిందువులు అవసరం లేదు, హిందువులు అవసరం లేదు. కానీ ఈ సెక్యులర్లు కాల్డ్ సెక్యులర్లు వెళ్ళిపోయేసేసి మా హిందూ సమాజం తరపున క్షమాపణలు అని చెప్పేసేసి డబ్బులు ఇచ్చారు. ఎవడి హిందూ సమాజం ఎవడి తరపున పోయాడు వాడు డబ్బులు ఇవ్వడానికి? వాళ్ళు హిందువులు ఎట్లయ్యారు అదే కదా. అంటే ఒక పేరుంది, పేరుంటే హిందూ అయిపోతాడా? లేకుంటే బొట్టు పెట్టుకుంటే హిందూ అయిపోతాడా? ఒకడు వెళ్ళిపోయి 20,000 ఇచ్చాడు మా హిందూ సమాజం తరపున క్షమాపణలు వలిబాయ్ అంటే ఎవడ్రా నువ్వు హిందూ? ఎవడు వాడు మన ఉమ్. తరపున క్షమాపణ చెప్పడానికి? వీడికి నచ్చితే అయితే పోయి కాళ్ళు పట్టుకోమనండి, మనకేం సమస్య లేదు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఇది వన్ సైడెడ్ సెక్యులరిజం అయింది. ఆ సరే ఇదే, ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది సెక్యులరిజం అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హిందూ వ్యక్తి చచ్చిపోయాడు ముస్లిం వల్ల, అవును. అప్పుడు ముస్లిం సమాజం ఒక 1,00,00,000 తీసుకొని ఆ ముస్లింల వల్ల దెబ్బతిన్న హిందువులకి ఇస్తే అది ఈక్వల్ అవుతుంది. అది ఈ దేశంలో ఎప్పుడు ఎవరైనా జరగాలి? ఇచ్చారా? ఈ దేశంలో ఎప్పుడు జరగాలి? ఈ దేశంలో ఎవ్వరు ఏమన్నా అనుకోనివ్వండి. ఈ రోజు మంచి మంచి ముస్లింలు ఉండనివ్వండి, రాడికల్ ముస్లిం జాతి ఒక 40% ఉండండి, మంచి ముస్లిం జాతి 60% ఉండండి. కానీ ఈ రోజు వరకు ఇప్పుడు అప్పుడెప్పుడో 100, 150 ఏళ్ల క్రితం కొంతమంది బ్రాహ్మణుల వల్ల మరికొంతమంది తక్కువ జాతి వాళ్ళు బాధపడ్డారని ఇప్పటికీ చాలా మంది బ్రాహ్మణులు క్షమాపణ చెప్తున్నారు. మా పూర్వీకులు చేసిన ఉమ్, తప్పులకి. వాళ్ళ పూర్వీకులు చేశారో లేదో ఈడికి తెలీదు. నిజంగా వీడి తాత, తెలీదు. వీడి ముత్తాత చేశాడో కూడా తెలియదు. క్షమాపణలు చెప్తున్నారు. ఉమ్, కానీ ఈ రోజు ఉమ్, వరకు టెర్రరిస్ట్ అటాకులు జరిగిన, విషం పెట్టి చంపాలనుకున్న మొన్న ఢిల్లీలో 4 రోజులు కూడా ఉమ్, కాలేదు. 4 రోజుల క్రింద ఇంత ఆర్‌డీఎక్స్ దొరికింది. కొన్ని వందల కేజీల ఆ, ఆర్‌డీఎక్స్ దొరికింది. అంటే ఎంతమందిని లేపేయాలనుకున్నారు? లేపేసేటప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ జాతి వాళ్ళని లేపేస్తారని తెలీదు. లేచిపోతారు. అందరూ పోతారు. బట్ మెజారిటీ ఆఫ్ ద ఆ, పీపుల్ హిందూస్ ఉంటారు. హిందూసే. అన్రెస్ట్ క్రియేట్ చేయడమే వాళ్ళ పని. ఇన్ని దారుణాలు ఉమ్, చేసి మన పండగలకి రాళ్ళొస్తాయి. ఏంటే ఓ 4 రాళ్ళు వెనకేసుకో అంటే పాపం వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నట్టుంది. మనమేమో డబ్బులు అనుకున్నాము. వాళ్ళు నిజంగానే రాళ్ళేసుకొని పెట్టుకుంటారు. మన కొంపల్లో రాళ్ళుండవు. కానీ వాళ్ళ కొంపల్లో రాళ్ళుంటాయి. వాళ్ళ కొంపల మీద కూడా రాళ్ళుంటాయి. గ ఏ ఆ, ఏ హిందూ జాతర జరుగుతున్న ఆఖరికి శివాజీ మొన్న బాన్స్వాడలో జరుగుతుంటే దాని మీద కూడా రాళ్ళేస్తున్నారు. ఇవన్నీ ఓ అవును. 4 రాళ్ళు వెనకేసుకొని ఇవి చేస్తుంటే ఏ ఒక్క నిజమైనటువంటి ముస్లిం అన్న వచ్చి
మా వాళ్ళ తరపున తప్పు జరిగింది, అట్లా చేయకూడదు, దిస్ ఈజ్ సో కమ్యూనల్, ఎవరి పండగ వాళ్ళు చేసుకోవాలి, ఎవరి జాతర వాళ్ళు చేసుకోవాలి. సరే, కొంతమంది రెచ్చగొట్టేటోళ్ళు మన వాళ్ళల్లో లేరా అంటే ఉంటారు, దూలగాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉంటారు. మస్జిద్ దగ్గర ఇంకొకరి దగ్గర వెళ్ళి ఆ దూలగాడు ఒక మాట అంటాడు. ఆ దూలగాడి వల్ల కూడా సమ్ టైమ్స్ ఇష్యూ అవుతది. మనమేమన్నా వాళ్ళని సంకలేసుకోవట్లేదు కదా! మనమే తిడతాము. "నువ్వు ఎందుకురా పోయి రెచ్చగొడతావు" అని. సో, ఒక్క ఇ- రోజు ఒక్క ముస్లిము వాళ్ళ వల్ల నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఏనాడన్నా డబ్బులు కాదండి, మీరు వదిలేయండి, ₹1,00,00,000 కాదు, కనీసం శతకోటి సార్లు సారీ క్షమాపణలు అని చెప్పారా? సారీ అని చెప్పమనండి. చెప్పారా? చెప్పరు. చెప్పలే చెప్పలేదు. పోనీ సారీ సారీ కాకుండా ఇంకొంచెం మీదికెళ్ళి వీడు అసలు ముస్లిం కాదు, మా సమాజానికి చెందినవాడు కాదు, వీడి మీద నేను ఎస్. ఫత్వా ఇస్తున్నాను, వీడిని ఏదన్నా చేయండి అని ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఇవ్వలేదు. సరేలేండి. ఇవ్వలేదు. సో ముస్లిం మాత్రం సెక్యులర్ కాడు, హిందూకు అన్యాయం జరిగితే మాత్రం వాడు వచ్చి మనకు డబ్బులు ఇయ్యడు. కానీ సోకాల్డ్ సెక్యులర్లు ఏం చేస్తున్నారు? అంటే వాళ్ళు అరబ్బులు అయి ఉండాలి. వీడు సెకండ్ గ్రేడ్ సిటిజన్, వీడు భారతదేశం నుంచి ఒక ముస్లిం వస్తే దిస్ ఫెలో ఈజ్ సెకండ్ గ్రేడ్ సిటిజన్, సో నేను ఫత్వా జారీ చేస్తున్నా, వీడు ముస్లిం కాదంటాడు. ఎందుకంటే వాళ్ళ అరబ్బులు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కన్వర్టెడ్ బ్యాచ్ ని కన్వర్టెడ్ అయినా అంటారు. దే ఆర్ నాట్ రియల్. ఎన్ని 5 జనరేషన్ల క్రితం మతం మారినా సరే, ఇప్పుడు 5వ జనరేషన్ వచ్చి 500 సంవత్సరాలు గడిచినాయిరా, నేను ముస్లిం అని భారతీయ ముస్లిం వెళ్తే కూడా అరబ్బులు యు ఆర్ సెకండ్ గ్రేడ్ సిటిజన్ అనే అంటారు. అని ఒరిజినల్ ముస్లిం గా యాక్సెప్ట్ చేయరు. అండ్ వాళ్ళే చెప్తున్నారు కదా, దిస్ రాడికల్ ఇస్లాం ఇస్ వెరీ డేంజరస్ టు ద వరల్డ్ అని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అనే దానికి కూడా కారణం ఉందమ్మా. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు ఈ రాడికల్ ఇస్లాంతో వాళ్ళే సఫర్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. సఫర్ అయ్యి ఇది మంచి పద్ధతి కాదు అని వాళ్ళు వాళ్ళ దేశంలో గుళ్ళు కట్టుకొని మన దేవుళ్ళని పూజిస్తుంటే, ఇక్కడ మొన్న కన్వర్ట్ అయిన వాడు ముల్లా అయ్యి మన హిందూ ధర్మాన్ని తిడతాడు. కరెక్ట్. అది నిజంగానే అంటే ఒరిజినల్ వర్సెస్ డూప్లికేట్ కి ఎంత తేడా ఉందో వాళ్ళు చూపిస్తున్నారు. అంటే మనం కూడా అన్ని అరబ్ దేశాల అరబ్బులందరూ మన దేశానికి మంచి చేస్తున్నారు అంటే కాదు, వాళ్ళు కూడా ఫండ్స్ పంపించి మన దేశంలో లవ్ జిహాద్ ప్రోత్సహిస్తున్నారు. మొన్న ఆడెవడో బాబా అనే పేరుతో వాడికి మళ్ళీ కోట్లు పంపించారు. ఎక్కడి నుంచి పంపించారు? ఆ అరబ్ దేశాల నుంచి పంపించారు, దుబాయ్ నుంచి పంపించారు అని ప్రూఫ్లు అయితే ఉన్నాయి. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రూలర్స్. ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతానికి ఆ అరబ్ దేశాలకు రూలర్స్ ఉన్నాయో, మన భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళ దేశం ప్రశాంతంగా ఉండాలంటే ఈ రాడికల్ ఇస్లాం ఉండకూడదని వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. సో ఆ కొంతమందిలో కూడా ఇట్లా మత పిచ్చిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ దేశంలో అది కుదరదు కాబట్టి మన దేశంలో నాశనం చేయాలి. సో అయితే యానీ బసంత్ గారు ఒక మాట అన్నారు ఆ కాలంలో, సనాతన ధర్మం అంటేనే ఇండియా, ఇండియా అంటే సనాతన ధర్మం. ఎవరన్నారు? ఏ రోజైతే సనాతన ధర్మం అనేది ఇండియాలో ఉండదు, ప్రపంచం కూడా ది ఎండ్ అని. ఆయన పేరు యానీ బసంట్. ఆమె మన ఇండిపెండెన్స్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఆమె. ఓకే. షీ వాజ్ ఫాలోవర్ ఆఫ్ వివేకానంద. ఓకే ఓకే. దట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఈ రోజు చాలా మంది దానికి బూతులు పెట్టి మాట్లాడుతున్నారు కానీ, సన్నా డాష్ 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 ఏదో అంటున్నారు కానీ, మీనింగ్ తెలిస్తే ఎవడు అలా అండు కదా. ఏ రోజైతే ఆ ధర్మం నశించిపోతుందో దట్స్ ద వరల్డ్ ఎండ్స్. అదేలా అని చాలా మంది అనుకుంటారు. అందుకే ఊరికే భారతదేశ ఒక దేశాన్నే విశ్వగురు అని ఊరికే ఏమనరు. ఇక్కడ నడుస్తున్న సంస్కృతి సాంప్రదాయాల మీదే ప్రపంచం ఆధారపడి ఉంటుంది. సో అంటే జపాన్ డెవలప్ అయింది దీని మీదేనా, లేకపోతే ఇంగ్లాండ్ డెవలప్ అయింది దీని మీదేనా అంటే, వాళ్ళ దేశాలు ఈ రోజు ఇస్లామోఫోబియాతో ఎంత సఫర్ అవుతున్నాయి చూడండి. మీరు చెప్పుకునే ఎక్సెప్ట్ చైనా, ఎవ్రీ కంట్రీ ఈజ్ సఫరింగ్ ఈ రోజు. ఆ చైనాలో జింగ్పింగ్ అంకుల్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ దేశం కూడా అట్లే సఫర్ అవుతుంది కదా అని నాకు అనిపిస్తుంటుంది. ఖచ్చితంగా సఫర్ అవుతుంది. ఒకటమ్మా, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో నాగరికతలు ఉన్నాయి, ఒక్క నాగరికత అయినా మిగిలి ఉందా ఈ రోజు ప్రపంచంలో? ఏది లేదు. కేవలం చెప్పే పురాతన ఓల్డెస్ట్ మనదొకటే మిగిలింది.
కాబట్టి ఇది గనక ఏమన్నా డ్యామేజ్ చేస్తే వరల్డ్ ఎండ్ అయిపోతుంది. కరెక్ట్. అలా అని మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి. అవును. సర్ప్రైజ్ కాదు, మన గ్రంథాలు కూడా ఇదే మాట మెసొపొటేమియా చెప్తున్నాయి. నాగరికత పోయింది. అండ్ ఈజిప్ట్ అనే ఒక దేశం కంప్లీట్‌గా అసలు మాయమైపోయింది మ్యాప్‌లో. ఆ పిరమిడ్స్ మాయమైపోయింది. తప్ప ఏమీ మిగలలేదు కూడా. ఏం లేదు. వాళ్ళంటే అలా చరిత్ర చెప్పుకోవడానికి తప్ప. ఇప్పుడు సింధు అవును. నాగరికత ఉంది. దట్ వాస్ ద ఓల్డెస్ట్ అని చెప్పుకున్నా, మళ్ళీ అక్కడ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చిన జాతే మనది. మనది. అంటే లైక్ క్రిస్టియన్స్‌కో ఎజెండా ఉంది. ముస్లిమ్స్‌కి ఒక ఎజెండా ఉంది. సెక్యులర్స్‌కి ఓ ఎజెండా ఉంది. ఈ లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్‌కి ఒక ఎజెండా ఉంది. ఏ ఎజెండా లేకుండా ఉన్నది మన హిందువులు మాత్రమే. సో మనకు కూడా మనకు జెండా ఉంది గానీ ఎజెండా లేదు. సో మనం కూడా ఒక ఎజెండా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలాంటి ఎజెండా ఉండాలి? సో చాలా మంచి ప్రశ్న ఇది. క్రిస్టియన్ ఎజెండా ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని క్రిస్టియన్ గా మార్చాలి, అందరినీ ఆ యేసు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇది వాళ్ళ ఎజెండా. ఇది కేవలం నిజంగా వాళ్ళు యేసుని నమ్మి చేస్తున్నారా, నమ్మక చేస్తున్నారా అంటే అసలు యేసు ఉన్నాడా, పరలోకం ఉన్నదా మనకు తెలియదు కానీ అట్లీస్ట్ ఈ సందర్భంలో వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. సో దే విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ, దే విల్ సెటిల్. ముస్లిమ్స్ ఇది కూడా సేమ్ ప్రాబ్లమే. వాళ్ళు కూడా మొత్తం ఇస్లామీకరణ చెయ్యాలి, ఆక్రమించుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఇదే కమ్యూనిస్టులు ఉన్నారు. సెక్యులర్లంతా కమ్యూనిస్టులు కాదు. మళ్ళీ కమ్యూనిస్టులలో ఏంటంటే కమ్యూనిజం రాజ్యం రావాలి. కమ్యూనిస్ట్ ఏ దేశానికి పోయిందో అన్ని సర్వనాశనమే, అన్ని బొగ్గిపాలు. కొన్ని ఫిగర్స్ పట్టి తీసుకుంటే కార్ల్ మార్క్స్ ఎవడైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తనో, ఇది కొంచెం పొడుగైనా కొంచెం చెప్పాలి మీ వీడియోలో. కార్ల్ మార్క్స్ అనేవాడు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని తయారు చేసిన వాడు తన ఇంట్లో పనిచేసే అమ్మాయికే న్యాయం చేయలేదు. ఆమె పట్ల చాలా చెడుగా ప్రవర్తించి ఆమె ప్రెగ్నెంట్ అయితే రోడ్డు మీద వదిలేశాడు. అలాంటి కార్ల్ మార్క్స్ తెచ్చిన సిద్ధాంతాన్ని నేనైతే నమ్మను. ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్న ఒక స్త్రీ పట్లనే న్యాయం చేయలేని సన్నాసి వాడి సిద్ధాంతం నాకెట్లా పనిచేస్తుంది వాడు. నెక్స్ట్ స్టాలిన్ వల్ల దాదాపు 10 నుంచి 12 కోట్ల మంది రష్యాలో చచ్చిపోయారు. మావో వల్ల చైనాలో 10 నుంచి 12 కోట్ల మంది చచ్చిపోయారు. అనేక స్త్రీమూర్తులని రోడ్డు మీదకి తీసుకొచ్చి చంపారు, నరికారు, ఇవన్నీ చేశారు. సో ఇదే కమ్యూనిజం భారతదేశంలో మెజారిటీ అయితే ఏమవుతుంది మీరు ఆలోచించుకోండి, నేను చెప్పను. కమ్యూనిజంలో ఇంకొకటి, సామాన్యుడు పైకి రావాలంటారు కానీ ఈ రోజు వరకు ఏ దేశ కమ్యూనిజం చరిత్రలో సామాన్యుడు లీడర్ గా ఎదగలేడు. వాళ్ళల్లో వాళ్ళే, ఆ గ్రూప్ లో వాళ్ళే వాళ్ళ అధికారం మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వీని వాడు చంపుకొని వాళ్ళే ఎదిగారు తప్ప సామాన్యుడు ఒక్కడు కూడా పైకి రాల, ఒక్కడు కూడా లీడర్ గా ఎదగలేదు. దీనికే ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. వీళ్ళు బ్రాహ్మణిజం అంటారు కదా, కమ్యూనిజం లో ఉన్నంత బ్రాహ్మణిజం ఎక్కడ లేదు. ఎందుకంటే టాప్ లీడర్లు మొత్తం బ్రాహ్మణ్స్. ఇప్పుడు నక్సలైట్లు ఎవరైతే చచ్చిపోతున్నారో అడవులలో వాళ్ళంతా దళితులు. అంటే మోస్ట్ కాస్టిస్ట్, మోస్ట్ ఇర్రెలవెంట్ ఎవరు అంటే కమ్యూనిస్ట్. ఓకే, సో వాళ్ళు బయటకు వచ్చి బ్రాహ్మణిజం చచ్చిపోవాలి అంటారు కానీ వాళ్ళు మాత్రం ఆ బ్రాహ్మణిజాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నారు వాళ్ళ కమ్యూనిజంలో. సో బ్రాహ్మణిజం సే ఆజాదీ అని కమ్యూనిస్టులు ఎవరనాలంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళని, ఆ బృందాకరాతులు లేకుంటే ఎవరైతే బ్రాహ్మణులు అన్నో వాళ్ళని ఫస్ట్ వెళ్ళగొట్టండి మీరు కమ్యూనిజం నుంచి, అప్పుడు మీరు బాగుపడతారు. సో ఇది బ్రాహ్మణిజం. బాండెడ్ స్లేవ్స్ అండి, నిజంగానే బాండెడ్ స్లేవ్స్. సో ఇప్పుడు హిందూకు అజెండా ఏముండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అజెండాలు మాట్లాడుకున్నాం. హిందువులకు అజెండా ఏముండాలి? ఒక 2-3 ఇయర్స్ క్రితం వరకు కూడా నేనేమనుకునేవాడిని అంటే ప్రతి హిందువుకి రాజ్యాంగం అనేది ముఖ్యమని నేను వాదించేవాడిని. ఇన్ఫాక్ట్ ఒక 3 క్రైస్తవులతో నేను, మా హమారా ప్రసాద్, లలిత్ గారు డిబేట్ చేశాను. అప్పుడు మేము ఏకకంఠంతో చెప్పింది ఏంటంటే సమయం వస్తే హిందూ ధర్మాన్ని పక్కన పెట్టి మేము రాజ్యాంగాన్ని తీసుకుంటామని చెప్పాము. గత 2-3 సంవత్సరాల నుంచి నాకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అదే ప్రశ్న మీరు నన్ను అడిగి మీకు రాజ్యాంగం కావాలండి లేకుంటే సనాతన ధర్మం కావాలా అని మీరు నన్ను అడిగితే ఇప్పుడు నేనేం చెప్తానంటే నాకు సనాతన ధర్మం కావాలని చెప్తాను.
వెళ్ళండి. సో ఈ మీరు సందర్భంగా నాకు కూడా ఎప్పుడు థాట్ రాలేదు. ఈ సందర్భంగా ఉమ్, నేను కూడా అదే కోరుకుంటాను. ఎందుకంటే సనాతన ఉమ్, ధర్మంలో లేని ధర్మము రాజ్యాంగంలో అయితే ఖచ్చితంగా లేదు. ఉమ్. సో అక్కడి నుంచి ఇన్ని తీసుకుంటేనే ఒక రాజ్యాంగం ఏర్పడుతది. ఇంకా మొత్తం తీసుకుంటే ఎన్ని రాజ్యాంగాలు ఏర్పడతాయో. ఉమ్, ఉమ్. అయితే ఈ మాట వింటే కొందరు ఈ వీడియో కింద కామెంట్లు వచ్చి, చూడండి వీళ్ళకు రాజ్యాంగం ముఖ్యం కాదంట, సనాతన ధర్మం ముఖ్యం అంట అని కామెంట్లు అవును. పెడతారు. అది మన మీదే కామెంట్లు చేస్తారు. మీరెళ్లి ఒక్క ఉమ్, ముస్లిం దగ్గరన్న మైక్ పెట్టి మీకు అల్లా ఇంపార్టెంటా? రాజ్యాంగం ఇంపార్టెంటా? అంటే అల్లానే ఇంపార్టెంట్ అంటారు. దే ఆర్ వెరీ క్లియర్. ఎగ్జాక్ట్లీ. వెరీ మచ్ వెరీ క్లియర్. క్లియర్. మా దేవుడి తర్వాతే ఏదైనా అని చెప్తారు. అయితే మనకు ఎందుకు ఇలా మనం అనుకోవాలి, ధర్మం ఎందుకు ముఖ్యము, రాజ్యాంగం ఎందుకు తర్వాత అంటే, ఈ దేశంలో హిందూ ఉన్నంత వరకే రాజ్యాంగం ఉంటుంది కరెక్ట్. కరెక్ట్. కాబట్టి నేను ముందు సనాతన ధర్మాన్నే తీసుకుంటాను. వెరీ గుడ్ పాయింట్ అండి. నిజంగా వెరీ గుడ్ పాయింట్. యెస్. హిందూ అనేవాడు లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదు భారతదేశంలో. విలువ ఇచ్చేదే హిందువులు. ఎవ్వడివ్వడు ఇక్కడ. హిందూ. ఎందుకంటే సో ఒక క్రిస్టియన్ వస్తాడు, భరతమాతన నీ అమ్మ మొగుడా ఇంకేదో అంటాడు. ఇంకొకళ్ళు వస్తారు, ఖురాన్ ఇస్ ద నంబర్ 1 రాజ్యాంగం, వి డోంట్ కేర్ అంటాడు. సో హూ కేర్స్ ద రాజ్యాంగం అంటే హిందూ. ఇఫ్ దెర్ ఇస్ నో హిందూ. హిందూ, దెర్ ఇస్ నో రాజ్యాంగం. సో హిందువుగా ఫస్ట్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని గౌరవించొద్దని నేను చెప్పట్లా, రాజ్యాంగాన్ని Yes. గౌరవించాలి. అవును. కానీ మనం హిందూ మెజారిటీగా ఉన్నన్ని రోజులే ఈ దేశం ఉంటుంది. Correct. ఏ రోజైతే హిందూ మెజారిటీ తగ్గిపోతుందో, మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో కాశ్మీర్, లేకుంటే పైప్ లైన్ లో ఉన్న కేరళ గాని బెంగాల్ గాని అవుతుంది. కరెక్ట్. సో ఎగ్జాక్ట్లీ. మనం అలా కావద్దంటే ఫస్ట్ మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అవును. ధర్మాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏంటి? హిందూ మెజారిటీ ఎప్పటికీ ఉండాలి, హిందువులు స్ట్రాంగ్ గా ఉండాలి, కొట్టించుకునే హిందువు కాదు, కొట్టడానికి సిద్ధంగా ఉండే హిందువుగా ఉండండి. కరెక్ట్. అప్పుడు ఉంటే అప్పుడు మన దేశం బతుకుతుంది, మన రాజ్యాంగం బతుకుతుంది. నథింగ్ రాంగ్ టు బి ఎ రాడికల్ హిందూ అని చెప్తా ఇప్పుడు నేను. ఎందుకంటే దెబ్బ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపేయాలి ఎనఫ్. ఒక చెంప కొడితే 2 చెంపలు పగలగొట్టాలి. ఫస్ట్ మనం కొట్టొద్దు, కొడితే తిరిగి కొట్టాలి. అండ్ మన సైడ్ నుంచి ఈ పాడ్కాస్ట్ లో క్లారిటీ ఇస్తున్నా, రాజ్యాంగాన్ని గౌరవించొద్దు అని మేము అనలేదు. అమ్మ నాన్న అదే తల్లి తండ్రి గురువు దైవం లాగా, తల్లి తండ్రి అంటే మన హిందువులు, మన వాళ్ళు, మన కుటుంబం, మన ధర్మం. గురువు కింద మనం రాజ్యాంగంని కన్సిడర్ చేసి దానికి ఖచ్చితంగా మనం ఫాలో అవుతాం. వి డెఫినెట్లీ ఫాలో ద రాజ్యాంగం. బట్ ఆ ఫాలో అవ్వాలంటే హిందువుగా మనం బతికుండాలి. సో సో వి రెస్పెక్ట్ రాజ్యాంగం, బట్ వి ఫాలో ధర్మ ఫస్ట్. ఎందుకంటే ఆ రాజ్యాంగం నుంచే చట్టం వచ్చింది, ఆ రాజ్యాంగం నుంచే న్యాయ వ్యవస్థ కూడా వచ్చింది. కానీ అదే న్యాయ వ్యవస్థలో చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు అని చెప్తారు. అంటే ఒక భార్య తనకు నచ్చిన వాడితో తిరిగితే అది లీగల్లీ ఓకే, ఆమెకు నచ్చితే. కానీ ధర్మం పరంగా అది తప్పు. రెండింటికి చాలా తేడా ఉంది చూడండి. అంటే న్యాయం పరంగా షీ హ్యాడ్ ఆల్ ద రైట్స్, బట్ ధర్మం పరంగా వస్తే గనక అదే భార్యని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం భర్తకు లేదు. దర్ ఇస్ అ మచ్ డిఫరెన్స్ అబౌట్ న్యాయం అండ్ ధర్మం. కాబట్టి ధర్మ ఇస్ ఆల్వేస్ టాప్ ప్రయారిటీ. రాజుగారు న్యూస్ చూస్తూ ఉన్నారు కదా. సో అంటే దేవుడి దర్శనంకి క్యూలో నిలబడితే ఈ కులాల కొట్లాటలు, కులాల వారిగా తిట్టి ఒక రెడ్డి కులస్తుడు ఒక 2 నెలల పాపని చంపిన సంఘటన నాగర్ కర్నూల్లో జరిగింది. ఇది అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే వాళ్ళకు ముందు నుంచే గొడవలు ఉన్నాయంట. అంటే ఒక రజక కులస్తుడైనటువంటి వ్యక్తి ఒక ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటి నుంచి అండ్ ఎవరైతే సో కాల్డ్ రెడ్డి, ఈ కాంగ్రెస్ లీడర్ ఒక అతను ఉన్నాడో, ఇతనికి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయంట. సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడంట. సో ఈ క్యూలో నిలబడుకున్నప్పుడు ఏదో తిట్టాడంట, ఆ కులం పేరు పెట్టి బూతులు తిడితే. సో ఆ సందర్భంలో అతన్ని సపరేట్ గా వేరే చోట కొబ్బరికాయల రూమ్ లోకి తీసుకెళ్లి బాగా కొడుతుంటే ఈ బిడ్డను తీసుకెళ్లి ఈమె అడిగిందట, నా చిన్న బిడ్డను చూసుకుని వదిలేయండి. సో ఇట్లా ఎత్తుకొని ఉండింది కదా, అతను కాలుతో ఇద్దరిని. ఆ దెబ్బ పాపకి తగిలింది. తగిలి ఆ రోజు రాత్రంతా హాస్పిటల్లో ఉండడము అండ్ డాక్టర్ వచ్చేసి తర్వాత చెప్తామని, ఆ తర్వాత మరుసటి రోజు చనిపోవడం జరిగింది.
అయితే ఓకే. ఇక్కడ నా క్వశ్చన్, ఇది నిజంగా కుల వివక్షణ లేకపోతే డబ్బు, అధికార బలము ఇదా? అదే రజక కులస్తుడు హ్మ్. అధికంగా డబ్బుండి ఓ బెంజ్ కార్ వేసుకొని వచ్చి అదే క్యూలో నిలబడితే ఈ సో కాల్డ్ రెడ్డి ఆ కులం పేరు పెట్టి తిట్టగలరా? హ్మ్. అదే ఎస్సీ ఛాన్స్ ఉంది. అమ్మాయి అదే ఎస్సీ అమ్మాయి ఒక మంచి పొలిటికల్ పొజిషన్ లో ఉంటే ఇదే రెడ్డి కులస్తుడు నువ్వు తక్కువ కులం దానివని కాల్తో తన్నగలరా? సో హ్మ్. ఈస్ దిస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఆర్ పవర్ అండ్ మనీ డిస్క్రిమినేషన్? యెస్. సో నాకు తెలుసమ్మా, ప్రపంచంలో రెండే కులాలున్నాయి. ఉన్నోడు, లేనోడు. కరెక్ట్. రెండే కులాలుంటాయి. అయితే ఇప్పుడు కులాల ప్రస్తావన వచ్చింది కాబట్టి కులాల గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. రైట్. దీన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే కులాల ప్రస్తావనగా తీసుకున్నారు. తీసుకోవచ్చు, తప్పులేదు. ఎస్. ఇప్పుడు కొన్ని హయ్యర్ కాస్ట్ ఎప్పుడు లోవర్ కాస్ట్ మీద వివక్ష చూపిస్తాయి. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎస్. కొందరిని గుడిలోకి రానివ్వకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి జరిగాయి. కానీ ఇలా చేయమని సనాతన ధర్మం ఎప్పుడు చెప్పలే, పరమాత్ముడు ఎప్పుడు చెప్పలే. రైట్. ఇన్ఫాక్ట్ బ్రాహ్మణుడికి కుక్క మాంసం తినే చండాలుణ్ణి కూడా ఒకటే రకంగా చూడమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కరెక్ట్. సో ధర్మానికి దీనికి సంబంధం లేదు. ఇక సరే, దానికి మరి ధర్మం మనకు ఒక అంటే ఒక మంచి కథ అంటే సారీ, ఆ మంచి కథ ఉంది. ఆయన ఒక బోయవాడు, ఆయనకు అసలు ప్రసాదం ఏం పెట్టాలో తెలియక పచ్చి మాంసం తీసుకొచ్చి శివుడికి పెడితే అవును. అది తిని ఆనందించిన శివుడు. ఆయన అమాయకత్వానికి, ఆయన భక్తికి. ఆయన ఏ కులం అవును. చూసాడు, ఏం ప్రసాదం పెట్టాడని తిన్నాడు? అవును. సో కంటిన్యూ. పరమాత్మకి వివక్ష ఉండదు. కరెక్ట్. అంటే నిజంగా పరమాత్మ అయితే, దీనికి క్లారిఫికేషన్ కూడా ఇస్తాను, అయితే అని కండిషన్ కరెక్ట్. అయితే. కరెక్ట్. సో దేవుడికైతే వివక్ష ఉండదు. అవును. మన సనాతన ధర్మంలో చెప్పబడింది వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వైశ్య శూద్ర. ఇన్ఫాక్ట్ టెక్నికల్ గా చూస్తే రెడ్డి గాని ఈ కులస్తుడు గాని ఇద్దరు శూద్రులే. శూద్రులే డెఫినెట్లీ. ఇద్దరు శూద్రులే. సో శూద్రులు మధ్యలో వివక్ష ఉంది. ఏదో కొట్టుకున్నారు, కులం పరంగా కొట్టుకున్నారా, అంతకుముందు ఏమన్నా శత్రుత్వం ఉందా, దాని వల్ల కొట్టుకున్నారు, చంపారు. దీన్ని తీసుకొచ్చి సనాతన ధర్మంలో ఇలాంటిది ఉందని మాత్రం చెప్పకండి. అదే చెప్తున్నారు ఎందుకు? బయట. దిస్ ఇస్ వాట్ సి మీ సనాతన ధర్మంలో కుల వివక్ష ఉంది. అయితే మీరు మామూలుగా మ్రేచ్ఛ ఏమంటారు, మ్లేచ్ఛ ధర్మాలు, మ్లేచ్ఛ మతాలు. మతాలు, ధర్మాలు కాదులేండి. అయితే ఇప్పుడు వాళ్ళు మతం మారుతున్నాయి. ఓకే, ఇట్లాంటి వివక్ష ఉంది. సో వెళ్ళిపోయి మతం మారింది. మతం మారితే వాళ్ళ కులం మారిందా? లేదు కదా. ఎస్సీ చర్చ్, ఎస్టీ చర్చ్, రెడ్డి చర్చ్, చౌదరి చర్చ్, దట్ చర్చ్, దిస్ చర్చ్. కులం వద్దనే పోయిండ్రు కదా. మళ్ళీ ఎందుకు ఆ కులాలు పెట్టుకుంటున్నారు? మళ్ళీ ఎందుకు కులాల వారిగా చర్చిలు ఉంటున్నాయి? కులాల వారిగా ట్రీట్మెంట్ ఎందుకు ఉంటుంది? రెడ్ల చర్చిల్లోకి మరి ఎస్సీలను రానివ్వట్లేదు కదా, ఎస్సీ ఎస్టీలను రానివ్వట్లేదు కదా. ఐ మీన్ ఐ డోంట్ నో ఎస్సీ కింద ఎన్ని కులాలు వస్తాయి, ఎస్సీ కింద ఎన్ని కులాలు వస్తాయి నాకు తెలియదు. టు బి ఆనెస్ట్లీ తెలియదు. ఏ కులాలు వస్తాయి కూడా తెలియదు. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి కులం అంటే పరమ అసహ్యం. అసలు కులంని ఎరాడికేట్ చేస్తే ఫస్ట్ నంబర్ 1 నేనే ఉంటాను. బికాస్ నేను హిందూ. నాకు కులం అవసరం లేదు. సో ఏ కుల వివక్ష వల్ల హిందూ వద్దని చెప్పి మతం మారుతున్నారు, అదే కుల వివక్ష మళ్ళీ క్రిస్టియానిటీలో కూడా చూపించుకుంటున్నారు కదా. సో కానీ ఈ మాటని అంబేద్కరే చెప్పారండి. ఈ మతం మారిన గొర్రెలు కొంతమంది ఈ రాడికల్ అంబేద్కరిస్టులు, మనం రాడికల్ అని యూజ్ చేద్దాం, అండ్ మన సోషల్ మీడియాలో రాడికల్ ఇస్లామిస్టులు అండ్ ద రాడికల్ లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్. అండ్ ఈ ఇన్సిడెంట్ ని ఇప్పుడు ఆధారం చేసుకొని చూసారా మీ సనాతన ధర్మంలో ఎంత చెత్త ఉందో అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఏమన్నా కౌంటర్ ఇవ్వగలరా? సో కమ్యూనిస్టులు వీళ్ళు శాంతి గురించి గాని, రాజ్యాంగం గురించి గాని, నీతుల గురించి మాట్లాడకూడదు, వాళ్ళకు హక్కు లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, స్టాలిన్, మావో ఎంతమందిని చంపారు. ఈవెన్ మన దేశంలో సిఆర్పిఎఫ్ లను, జవాన్లని చంపి జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో పండుగ చేసుకున్నారు. ఈ రోజు కూడా నక్సలైట్ క్యాంపులలో బీర్ బాటల్లో, మందు బాటల్లో, కాండంలు దొరుకుతాయి. రీసెంట్ గా ఒక న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వచ్చింది. వీళ్ళు నీతుల గురించి మాట్లాడకుంటే బాగుంటుంది. ఇక సనాతన ధర్మంలో ఏముందో
వాళ్ళు కూడా మనుషులే కదా! మేము త్యాగం ఏం చేయట్లేదు కదా! అన్ని సుఖాలకి అంటారేమో. అంటే నాకు తెలిసి కమ్యూనిస్టులు మాత్రం హిందువులు కాదు. ఫస్ట్ ఓహ్! స్టేట్మెంట్. రెండోది, వీళ్ళు మనుషులైతే మనుషులుగా మాట్లాడితే నేను కూడా మనుషులని ఒప్పుకుంటాను. వీళ్ళు ఎప్పుడు కూడా మనుషుల్లాగా మాట్లాడరండి. ఎప్పుడు కూడా ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. సరే, ఒకవేళ నిజంగానే సిఆర్‌పిఎఫ్ జవాన్లని నక్సలైట్లు చంపింది తప్పైతే అపాలజీ ఇమ్మనండి. ఇస్తారా హ్మ్. ఎప్పుడైనా? ఇవ్వలేదు రైట్. ఇంతవరకు. మరి వాళ్ళకి ఒక గుడిలో తప్పు జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. హ్మ్. వీళ్ళెప్పుడన్నా ఖండించారా? వాళ్ళు చేసింది ఖండించాలా? సో వీళ్ళకి హక్కు లేదు. సో కమ్యూనిస్టులకు గాని, ఈ లిబరల్ సూడో ఇంటలెక్చువల్ ఇల్లిబరల్ గ్యాంగులకి సనాతన ధర్మాన్ని ప్రశ్నించే హక్కు లేదు మీకు. అది ఉన్న రోజు మాట్లాడండి. ఎందుకంటే కరెక్ట్. మీ రాజ్యాంగం గనక, అంటే కార్ల్ మార్క్స్ రాసిన రాజ్యాంగం గనక అప్లై అయితే ఈ దేశమే ఉండదు. కాబట్టి వీఆర్ వెరీ లక్కీ దట్ మీరు రైట్. ప్రతి రాజ్యంలో ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో అన్ని చోట్ల నుంచి మీరు సాఫ్ అయిపోయారు. కేరళలో మిగిలారు. అక్కడ కూడా మీరు వెళ్ళిపోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే నా దృష్టిలో, నేను ఇంటలెక్చువల్ గా రీసెర్చ్ చేశాను. నా దృష్టిలో కమ్యూనిస్ట్ అనేవాడు మనిషి కాదు. ఆడు రాక్షసుడు. శుక్రాచార్యుడి శిష్యులలో శాపం శిష్యుడు. వల్ల పుట్టిన వాళ్ళు మీరు. సో మీరు మనుషులు కాదు. ఇక రైట్. నెక్స్ట్, ఇక్కడ ఏదైతే గుడిలో జరిగిన సంఘటన ఉందో అలాంటిది జరగకూడదు. మనము రైట్. కులాల పరంగా విడిపోయి ఉండొచ్చు, రైట్. కానీ మనం హిందువులమని ఫస్ట్ గుర్తిద్దాం. ఇంకోటి, పరమాత్మ ఎక్కడ కూడా ఇలా చంపండి చేయండి అని చెప్పలే. కానీ హ్మ్. అక్కడ మీ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. కార్ల్ మార్క్స్ ఏమంటాడు? ఒక రాజ్యాన్ని వశపరుచుకోవాలంటే వీలైతే కత్తి బట్టి ఫైట్ చేయాలి అంటాడు. హ్మ్. అంటే గన్నుతో ఫైట్ చేయాలంటాడు. మరి మీకు హ్మ్. మాకు తేడా ఉంది కదా. సరే, వివక్ష ఎక్కడుంది అనుకుంటున్నాం. ఇప్పుడు నమ్మిన వాడున్నాడు, నమ్మని వాడున్నాడు. హ్మ్. నమ్మని వాడిని గురించి ఈ క్రైస్తవ దేవుడు ఏమంటాడు? నువ్వు నమ్మలేదు కాబట్టి నరకంలో పడతావు, నిత్య నరకము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఒక దేవుడివై నిన్ను నమ్మనందుకు నన్ను నరకంలో వేస్తావా? ఇది నీ నీత్యా? పోనీ హ్మ్. ఇక్కడ ఇలా ఉంది అంటే అక్కడ చూస్తే అల్లా గారు కూడా అట్లాగే ఉన్నారు. మరి నన్ను నమ్మకుంటే కాఫీర్లను చంపండి, నరకంలో వేస్తాము. అక్కడ చర్మం కాలిపోతే కొత్త చర్మం వేసి మళ్ళీ కాలుస్తాడంట ఖురాన్ ప్రకారం. ఇప్పుడు ఈయన నేను దేవుడు అని నమ్మాలా? సరే, ఇది కూడా పక్కన పెడదాం. హ్మ్. యెహోవా అనే దేవుడు ఎవరైతే బైబిల్లో చెప్పబడ్డాడమ్మా, ఒక వచనం ఉంటుంది. హ్మ్. అక్కడ వాళ్ళు బలులు ఇస్తారనమాట. ఆ యెహోవా అనే దేవుడికి బలులు ఇస్తారు. హ్మ్. ఆ బలులు ఎవరు ఇయ్యాలి? కేవలం లేవీ తెగ ఉంటుంది. అంటే 12 తెగలు ఉంటాయి యూదులలో. హ్మ్. ఆ హ్మ్. 12 తెగలలో కేవలం యూదుల తెగలు, ఈ లెవీ తెగలు మాత్రమే బలులు ఇవ్వాలి. రైట్. అక్కడికే ఆ ఎంట్రీ వాళ్ళకే ఉంటుంది. హ్మ్. లేవీ కానోడు అక్కడికి వస్తే వాడిని కత్తితో నరకేయని చెప్తాడు యెహోవా. ఓహ్! హ్మ్. అంటే యూదులలో ఉన్న 12 తెగలకే న్యాయం చేయలేని దేవుడు నాకొచ్చి న్యాయం చేస్తాడా? మీరొచ్చి మా గురించి నీతులు మాట్లాడతారా? ఏదో గుళ్ళ పిల్లాన్ని చంపేశాడని. హ్మ్. బైబిల్లో ఒక వచనం ఉంటుంది. వీళ్లకు నచ్చకుంటే చిన్న పిల్లల్ని కూడా తీసి బండకేసి కొట్టంటాడు వాళ్ళ దేవుడు. రైట్. అంటే చిన్న పిల్లల్ని బండకేసి కొట్టేవాడు ధన్యుడు. ఇది మాట ఎగ్జాక్ట్. ఈళ్ళొచ్చి ఒక గుడిలో ఒక పిల్లాన్ని చంపేశారు అని వీడు పాయింట్అవుట్ చేస్తున్నాడు. పాయింట్అవుట్ చేయడం తప్పేం కాదు. అలా చేయమని మా దేవుడు చెప్పాల, మీ దేవుడు చెప్పాడు. కరెక్ట్. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ఫస్ట్. తర్వాత మాకు నీతులు చెప్పొచ్చు. ఇంకోటి సరి చేసుకోమండి. యేసు అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు మా బైబిల్లో. ఆయన చెప్తాడనమాట. హ్మ్. ఎదుటి ఎదుటివాడిని దోషం చూపెట్టేటప్పుడు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో అంటాడు. కరెక్ట్. మంచి మాట, చాలా మంచి మాట. అవును. అవును. అంటే ఎదుటి వాడిని నువ్వు పాయింట్అవుట్ చేస్తున్నావు, చాలా బాగుంది. మరి నీ పుస్తకంలో ఉన్న దరిద్రాలు ఇవి. అది హ్మ్. ముస్లిమ్స్ కానివచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు. కరెక్ట్. మీరే కోట్ల మందిని ప్రపంచంలో చంపిన వాళ్ళు మీరు మాకేం నీతి చెప్తారు? మా కరెక్ట్. ధర్మంలో
కులాలు లేవు. ఎందుకంటే ఇది అంబేద్కరే చెప్పాడమ్మా. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు చాలా మంచిగా వాల్యూమ్ 1 లో, ఉమ్, అసలు ఇప్పుడున్న కులాలకి సనాతన ధర్మానికి సంబంధమే లేదంటాడు ఆయన. ఉమ్, మరి ఈ రెడ్డి కులాలు ఈ కులాలకి సంబంధం ఏంది మాకు? అవి కరెక్ట్. తర్వాత కాలంలో వచ్చాయి సమాజంలో. అవును. అక్కడ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. అది ఉమ్, మా ప్రాబ్లం. అది మాలో కరెక్ట్. ఈ కులాలు వచ్చేసాయి, దాన్ని మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. రైట్. కానీ మీరొచ్చి ఈ నీతులు చెప్పి మమ్మల్ని ఏదో సరిచేయాలని చూస్తున్నారు కదా. మీరు సరిచేయాల్సుకోవాల్సినవి మీ మతంలో చాలా ఉన్నాయి, అక్కడ చూసుకోండి. తర్వాత వచ్చి మాకు చెప్పండి, అప్పుడు మేము వింటాం. వెల్ డన్. నైస్. రాజు గారు, ఈరోజు మనం ప్రస్తుతానికి గత ఒక 10-20 రోజుల నుంచి మన సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ అన్నింటి గురించి మాట్లాడుకున్నాం. మరొక్కసారి మళ్ళీ ఇలాగే ఒక కాంబో ప్యాక్‌తో ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇలాంటి డిస్కషన్‌లు చాలా అవసరము. ఎందుకంటే అట్‌లీస్ట్ మన ఛానెల్స్ ఫాలో అయ్యే వాళ్ళలో ఒక్కరు మారినా, ఒక్కసారి మన ఎపిసోడ్‌కి ఒక్క వ్యక్తి మారినా సరే, మనం ఒకరిలో ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చినట్లు. ఐదర్ సాయి మతం నుంచో, లేకపోతే మ్లేచ్ఛ మతం నుంచో, లేకపోతే ఒక వేరే ఎందుకు పనికిరాని ఒక ఐడియాలజీ నుంచో. దేనిలో నుంచైనా మనం ఒక్క వ్యక్తిని వెనక్కి తీసుకొచ్చినా అది మన అచీవ్‌మెంటే అవుతుంది. చాలా చాలా ఆ, ధన్యవాదాలండి. తప్పకుండా మళ్ళీ మరొక ధన్యవాదాలమ్మా. మంచి పాడ్‌కాస్ట్‌తో కలుసుకుందాము. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.